ఈరోజు లవ్ అంటే మీ ఏజ్లో ఉన్న మీ సొసైటీకి తెలుసా? ప్రేమ అంటే ఏంటన్న ప్రశ్నకి సమాధానం ఉందా? పూటకొకరిని మార్చడం ప్రేమ అంటే, రోజుకొకరిని మార్చడం ప్రేమ అంటే, గంటకొకరితో మాట్లాడడం ప్రేమ అంటే, ఇంకా ప్రేమ అంటే ఏం తెలుసా? యంగ్ జనరేషన్ నేను క్వశ్చన్ చేస్తున్నాను, వీళ్ళకి ప్రేమ అంటే ఇంకేం తెలుసా? పార్కుల్లో కూర్చుని అమ్మా నాన్నకి ముసుగు కప్పి ఆ పార్కుల్లో కూర్చుని చదువులు ఎగ్గొట్టి ఒకరి శ్వాస ఒకరితో తగిలేలా మాట్లాడుకోవడమే వీళ్ళకి తెలిసిన డిక్షనరీ ప్రేమ. ఒకటి బెంచీల మీద కూర్చుని చెప్పేది ప్రేమ అన్నాడు, ఒకరి శ్వాస తగిలేలా మాట్లాడడం ప్రేమ అన్నారు, కొంతమంది పొదల చాటుకు పోవడం ప్రేమ అన్నారు, ఎవరూ లేని ప్రాంతంలో దయ్యాల్లాగా తిరిగి పాడు పనులు చేయడమే ప్రేమ అంటే. ఈ రోడ్డు ఉందిగా, ర్యాపిడ్ ఫోర్స్ లో చేసినప్పుడు ఈ జాగా అంతా తెలుసు నాకు. ఈ జాగా తిరుగుతున్నప్పుడు ఎదరకపోతే కొన్ని కాలేజెస్ ఉంటాయి, వాళ్ళ అమ్మా నాన్న నమ్మి పంపితే ఈ గాలిదలందరూ ఈ తుప్పలాంటి తిరుగుతారు. మీరు చూసారు లేదు? ఎంతమంది నేను చూసాను, ఎంతమందిని అడుగుతాను, వాళ్ళ అమ్మ నమ్మి పంపించింది ఆ పిల్లని, వాళ్ళ డాడీ నమ్మి పంపించాడు వాడిని. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉన్నతమైన చదువుల పేరుతో మీటింగ్ జరుగుతున్న టైంలో ఒక ఆడపిల్ల తాగేసు రోడ్డు మీద అలా పడితే ఆ ఆడపిల్ల మీదకి ఇద్దరు మగపిల్లలు ఇంక ఏ చర్యలు చేయకూడదో ఆ చర్యలు చేస్తారు. మీరు నమ్మగలరా? అమ్మాయి ఎంత క్లాస్ అమ్మాయో. ఏంటి ఇదేం ప్రేమ అంటే? ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటారు. నేను ప్రేమిస్తానరా, నువ్వు ప్రేమించు, మన ముగ్గురం ప్రేమించుకుందాం. కుక్కలు అంటారు వీటిని, కుక్కలో ఈ పనులు చేస్తే కుక్కలు చేస్తే ఆ పనులు కుక్కలో. మ్యారేజ్ అనే ఒక ఈవెంట్ ఉందని భయం లేకుండా చేసే పనులు చేసే వాళ్ళందరినీ కుక్కలతో సమానం. ఒక మాట చెప్పండి, లవ్ అంటే ఏంటంటే, లవ్ అంటే రొమాన్స్ అంటే లవ్. మంచోళ్ళకి మంచోళ్ళు వస్తారంటే రాసి పెట్టుకోండి గుడ్డిగా, మంచోళ్ళకి మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళకి చెడ్డోళ్ళు వస్తారు. ఎందుకంటే ఈ తగలడిపోలు ఈ రోజు ఇక కొన్ని మాట్లాడుకోవడానికి విడ్డూరమైన విషయాలే ప్రేమ అనే డెఫినేషన్స్ వచ్చేసాయి. ఈ ప్రేమ అనేది సరిగ్గా మనకు అర్థం కాకపోతే ఆ ప్రేమ ముసుగులో లేదా ఈ ప్రేమ అనే స్వచ్ఛమైన పదాన్ని ఒక ముసుగేసి దాన్ని ధరింపజేసి ఏం చేశారంటే రకరకాల ఉన్మాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేమ దగ్గర బాగా వినండి, ఉన్మాదం పెరిగిపోయింది. నిజానికి అది ప్రేమ కాదు, ఉన్మాదపు చర్యలే ప్రేమగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో తన బుర్కా వేసుకుని ఉంది. ఆ వేసుకున్నప్పుడు మనం చూసినప్పుడు ఆ అమ్మాయికి తను ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి తను ప్రేమించమని అడిగాడు. ఆ ప్రేమకు తను ఓకే చెప్పలేదని తన మీద పెట్రోల్ పోసి తాను కూడా పెట్రోల్ పోసుకున్నాడు. ఇద్దరం చచ్చిపోతాం నువ్వు నన్ను ప్రేమ అంగీకరించలేనప్పుడు అన్నాడు. అంటే ఇది ఉన్మాద చర్య అన్నారు రైటర్స్. ఇలాంటివి ప్రేమలు అనుకుంటున్నారు. అందుకే చూడండి, ఆ అమ్మాయి కోసం ఎండిపోవడం, ఆ అబ్బాయి కోసం అన్నం తినకుండా మానేయడం. నేను అడుగుతున్నానండి, వీళ్ళకి లైఫ్ వాల్యూ తెలియదు, ఇలాంటి వాళ్ళకి జీవితం వాల్యూ తెలియదు. ఈ మాట నేను కొంచెం పచ్చిగా మాట్లాడుతాను, ఏమనుకోకండి. ఈ డే అంటే ఈ రోజు ఏదైతుందో, ఈ 14th ఏదైతుందో, ఈ రోజట ముంబైలో అత్యధికమైన బిజినెస్ జరుగుద్దట. ఏం బిజినెస్ జరుగుతుందంటే, మనకి ముంబైలో అతిపెద్ద తీర ప్రాంతం ఉంది, సముద్రం ఉందిగా, పెద్ద తీర ప్రాంతం ఉంది. ఈ మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్న అక్కడ కూడా ఎలా ఉంటుందంటే ఎక్కువ కెరటాల తీవ్రత తక్కువ. ముంబై దగ్గర ఉన్న సముద్రం వెళ్ళాను చూడడానికి, సువార్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కెరటాల తీవ్రత తక్కువ. మన వైపు వచ్చినంత కెరటాలు అటు వైపు రావు. అక్కడ స్నోప్ గ్రౌండ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏం బిజినెస్ జరుగుతుందంటే, ఈరోజు ఈ 14వ తారీఖు రాత్రి లేదా ఈ రాత్రి వేళ, ఈ సంధి వేళ సాయంత్రం 5:30 నుంచి సుమారు 11:30 వరకు జరిగే అతిపెద్ద బిజినెస్ ఏంటో తెలుసా? తివాసీలో రెంట్కిస్తారు. అక్కడ తివాసీలు అంటే చేపలు రెంట్కి ఇవ్వడం ఏంట్రా? చేపలు, గొడుగులు ఇంకా ఉంటాయి చూసారా, ఇద్దరు కనబడకుండా దాక్కుని అవి ఉంటుంది గుడారం. ఎవరు వెళ్తారండి అందులో? కంటే సంసారం చేసే వాళ్ళు కాదు, సన్నాసేదవాళ్ళు అందరూ వెళ్తారు. అందరూ ఆ తివాసి మీదకి వెళ్ళేది ఎవరు? ఇక ఏజ్లో ఏంటో తెలియని విషయాలంటే ఈ మాట అడుగుతున్నాను, ఏం చేస్తారా ఆ బీచ్ అంటే? ఈ డబ్బున్న పిల్లకాయలు, డబ్బు లేని పిల్లకాయలు, వీళ్ళందరూ ఈ పెద్ద చిన్న వావి వరుసలు మర్చిపోయిన వాళ్ళందరూ ఈ మాట అడుగుతున్నాను. వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళంటే, భుజాలు రాసుకోవడానికి, పెదాలు తాకించుకోవడానికి, వీళ్ళ వేడిగాలి వాళ్ళకి తగలడానికి, వాళ్ళ ఏడుగాలి వీళ్ళకి తగలడానికి రెంట్కి చేపలు తీసుకుంటారట, రెంట్కి గుడారాలు తీసుకుంటారట, రెంట్కి ఇలాంటి విషయాలను తీస్తారట. దేంట్రా ఇది అడిగితే ఈరోజు ఆ డేకి పేరెట్టాడు. ఆ డేకు పెట్టిన పేరేంటో తెలుసా? ప్రేమికుల రోజు. మరి ప్రేమికుల రోజులో ప్రేమ ఏది? ప్రేమ లేదు, సొంగ ఉంది అక్కడ.
ప్రేమికుల రోజులో ప్రేమ ఏది? వేడుంది అక్కడ. ప్రేమికుల రోజులో ప్రేమ ఏది? ఇవన్నీ మనం మాట్లాడుతుంటే దట్ ఈజ్ ఎంఎస్. సరే చూద్దాం. ఈ ప్రేమికుల రోజు యొక్క ఈ వేడి యొక్క వైరాగ్యాన్ని మనం చూస్తున్నప్పుడు లేదు. యంగ్ పీపుల్ చాలామంది ఉన్నారు కనుక మోమాటం లేకుండా అడుగుతున్నాను, మీరు నాకు ఆన్సర్ చేయండి. ఈరోజు లవ్ అంటే మీ ఏజ్లో ఉన్న మీ సొసైటీకి తెలుసా? ప్రేమ అంటే ఏంటన్న ప్రశ్నకి సమాధానం ఉందా? పూటకొకరిని మార్చడం ప్రేమ అంటే, రోజుకొకరిని మార్చడం ప్రేమ అంటే, గంటకొకరితో మాట్లాడడం ప్రేమ అంటే, ఇంకా ప్రేమ అంటే ఏం తెలుసా? యంగ్ జనరేషన్ నేను క్వశ్చన్ చేస్తున్నాను, వీళ్ళకి ప్రేమ అంటే ఇంకేం తెలుసా? పార్కుల్లో కూర్చుని అమ్మా నాన్నకి ముసుగు కప్పి ఆ పార్కుల్లో కూర్చుని చదువులు ఎగ్గొట్టి ఒకరి శ్వాస ఒకరితో తగిలేలా మాట్లాడుకోవడమే చెప్పండి వీళ్ళకి తెలిసిన డిక్షనరీ ప్రేమ. ఇది వేల్ డిక్షనరీ ప్రేమ. పార్కుల్లో కూర్చొని మాట్లాడుకోవడం ప్రేమ. ఇంకా అడ్వాన్స్ ఎక్స్ట్రీమ్ పీపుల్స్ ఉన్నారు, యంగ్ పీపుల్స్, వాళ్ళకి తెలిసిన ప్రేమ ఏంటో తెలుసా? కొందరు పార్కుల్లో బెంచీల మీద కూర్చుంటే కొంతమంది పొదల చాటును కూర్చుంటారు. ఇది కదా వాళ్ళకి తెలిసిన ప్రేమ. ఒకటి బెంచీల మీద కూర్చుని చెప్పేది ప్రేమ అన్నాడు, ఒకరికి శ్వాస తగిలేలా మాట్లాడడం ప్రేమ అన్నారు, మరికొంతమంది పొదల చాటుకు పోవడం ప్రేమ అన్నారు, రకరకాల వికృత చర్యలు ప్రేమ అన్నారు. నిర్జీవ ప్రదేశాల్లో, బాగా వినాలి, నిర్జీవ ప్రదేశాల్లో ఎవరూ లేని ప్రాంతంలో దయ్యాల్లాగా తిరిగి పాడు పనులు చేయడమే ప్రేమ అంటే. ఈ రోడ్డు ఉందిగా, ఈ రోడ్లో నేను చాలాసార్లు తిరిగాను. నేను గ్రేహౌండ్ ర్యాపిడ్ ఫోర్స్లో చేసినప్పుడు మీ దోరపూడి, రాజనగర్ లిమిట్స్ ఇదంతా మొత్తం ఈ జాగా అంతా తెలుసు నాకు. ఈ జాగా తిరుగుతున్నప్పుడు ఎదరకపోతే కొన్ని కాలేజెస్ ఉంటాయి, వాళ్ళ అమ్మ నాన్న నమ్మి పంపితే ఈ గాలిదలందరూ ఈ తుప్పలాంటి తిరుగుతారు. మీరు చూసారు లేదు? ఎంతమంది నేను చూసాను, ఎంతమందిని అడుగుతాను, ఎంతమందిని ఈ రోడ్లంట నేను అడుగుతాను. వాళ్ళ అమ్మ నమ్మి పంపించింది ఆ పిల్లని, వాళ్ళ డాడీ నమ్మి పంపించాడు వాడిని. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉన్నతమైన చదువుల పేరుతో ఇదిగో ఈ శ్రీకృష్ణపట్నం, ఈ ఎర్రంపాలెం, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నావో కొన్ని ఈ లైన్స్ ఉన్నాయిగా, మన కనెక్ట్ అయ్యే రాజమండ్రి కనెక్ట్ అయ్యే రూట్లో అనేక మంది, మీరు చెప్తే నమ్మరు, మొన్న మాకు మీటింగ్ జరుగుతున్న టైంలో ఒక ఆడపిల్ల తాగేసు రోడ్డు మీద అలా పడితే ఆ ఆడపిల్ల మీదకి ఇద్దరు మగపిల్లలు ఎక్కి ఇంక ఏ చర్యలు చేయకూడదో ఆ చర్యలు చేస్తారు. మీరు నమ్మగలరా? అమ్మాయి ఎంత క్లాస్ అమ్మాయో. ఏంటి ఇదేం ప్రేమ అంటే? ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటది. నేను ప్రేమిస్తానరా, నువ్వు ప్రేమించు, మన ముగ్గురం ప్రేమించుకుందాను. కుక్కలు అంటారు వీటిని, కుక్కలో జంతువులు అంటారు. ఇది విలువలు లేని ఈ పనులు చేస్తే, కుక్కలు చేస్తే ఆ పనులు కుక్కలో, సిగ్గులేని వాళ్ళు చేస్తారు ఈ పనులు. అడుగుతున్నారు మళ్ళీ సిగ్గు, ఒక భయము, ఒక బాధ్యత. మ్యారేజ్ అనే ఒక ఈవెంట్ ఉందని భయం లేకుండా చేసే పనులు చేసే వాళ్ళందరినీ కుక్కలతో సమానం. ఎందుకంటే ఈ తగలడిపోలు ఈరోజు 14వ తారీఖు కదా, మరి అది గడి చెప్తున్నాను, ఏమనుకోకండి. ఇంకా విషయం చెప్పనా? ఇంకా ఏం తెలిసి ప్రేమ అంటే తిరగడం, తాగడం, పార్కుల్లో కూర్చోవడం. ఒక్క మాట చెప్పండి, లవ్ అంటే ఏంటంటే లవ్ అంటే రొమాన్స్, రొమాన్స్ అంటే లవ్, లవ్ అంటే రొమాన్స్ అంటారు, లవ్ అంటే రొమాన్స్ అని చెప్తారు, రొమాన్స్ అంటే లవ్. అదే కాదు వీళ్ళకి ఇచ్చిన తార్కాణం. ఇంకేమో తార్కాణం గుండెల్లో పొడిసేసి ఒక మాట చెప్పనా? ఈ పార్కులను తిరిగే వాళ్ళు, ఈ పొదల చోట్ల తిరిగే వాళ్ళు అందరూ అడుగుతున్నారు, వీళ్ళు ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వండి, వీళ్ళెవ్వరికి పెళ్ళిళ్ళు. ఇన్ కేస్ పెళ్ళయిందో అప్పుడు స్టార్ట్ అవుతుంది నీకు రగడ. రాసి పెట్టుకో. ఇది చెప్పనా? ఆడు అడుగుతాడు, సైకాలజీ చెప్తాను, సైకాలజీలో జరిగింది చెప్తాను, మీకు అలాంటి ఓపెన్ చేసి చూడండి. సైకాలజీలో పురుషుడి యొక్క లక్షణం ఏంటో తెలుసా? పురుషుడి యొక్క లక్షణం ఏంటో తెలుసా? స్త్రీ యొక్క లక్షణం ఏంటో తెలుసా? ఆ స్త్రీ అడిగిందంట, నువ్వు నాకు పెళ్ళికి ముందే నన్ను పొదల చోటుకి తీసుకెళ్ళావంటే నువ్వు చాలా తేడాగాడు అన్నదంట. పెళ్ళికి ముందే నువ్వు నాతో ఎక్కడ పడితే అక్కడికి వచ్చావంటే నువ్వెంత తేడాదానివే. ఇదే గొడవ లవ్ మ్యారేజ్లో. మళ్ళీ అడుగుతున్నాను, ఇదే గొడవ. ప్రేమ పెళ్లి చేసుకున్న వారికి అడుగుతాను, ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ గొడవలు ఏంటంటే మెజారిటీ కేసులు, అందరు కాకపోవచ్చు, మెజారిటీ కేసులు ఇవన్నీ ఇవే. కానీ ఇన్ కేసు మళ్ళీ అడుగుతున్నాను, ఒకవేళ వీడిని కాకుండా ఒకరిని చేసుకున్నా, ఈమెను కాకుండా ఇంకొకరిని చేసుకున్నా, నువ్వు తిరిగిన తిరుగులు ఎక్కడికి పోవు, నమోదు చేయబడతాయి. ఎక్కడికి పో. మరొక మాట చెప్పనా?
ఇప్పుడు తెలగపోవచ్చు, రేపు తెలగపోవచ్చు, కానీ నువ్వు కట్టుకోబోయేవాడికి కానీ, నువ్వు కట్టుకోబోయేదానికి కానీ నీకు ఒక స్టోరీ ఉందన్న సంగతి ఆ రోజు తెలిసిందో, రోడ్డు మీద కుళ్ళిపోయిన ఉల్లిపాయలు పడేస్తారు చూసారా, అలాగ అయిపోద్ది నీ రాకడ. గుర్తుపెట్టుకో. నువ్వేదో అనుకుంటున్నావు ప్రేమ అంటే ఏమనుకుంటున్నావు, పదా. ప్రేమ అంటే ఏమనుకుంటున్నావు, పార్కా. ప్రేమ అంటే ఏమనుకుంటున్నావు, హాస్టల్లో చదువుకో, అమ్మ జాగ్రత్తగా హాస్టల్లో చదువుకోరని చెప్తే ఆ పట్టణాలకు పోయి అమ్మా నాన్నకి తెలియకుండా అడుగుతున్నాను, వాళ్ళ కళ్ళు కప్పడం ఆ ప్రేమ అంటే. మీ నాన్నకు తెలియకపోవచ్చు, మీ అమ్మకు తెలియకపోవచ్చు, కానీ నీ లైఫ్ పార్ట్నర్ అని ఒక జోన్ వస్తుంది చూసారా, సరిగ్గా ఆ టైంకి ఇవన్నీ పొక్కుతాయి, సరిగ్గా ఆ టైంకి తెలుస్తాయి. అలాంటి టైంలో మింగుడు పడిన పరిస్థితులు అయిపోతాయి. ఏం చేస్తావు గ్రేస్మా లాగా జ్యూస్లో పురుగుల మందు కలుపుతావు. ఎవరు గ్రేస్మా? గ్రేస్మా అంటే ఎవరు? స్టాండర్డ్ జీకే రాసి పెట్టుకోండి. స్టాండర్డ్ జీకే అంటే చెప్పిన భారతదేశంలో ఉరిశిక్ష పడిన రెండో మహిళ స్టాండర్డ్ జీకే గ్రేస్మా. గ్రీస్మ అంటే లవ్లో అంటే అంతకాలం వరకు ఒకరిని ప్రేమించిందట, ఇప్పుడు సడన్గా ఆర్మీ సంబంధం వచ్చిందట, ఇప్పుడు ఇతగాన్ని ఎలాగైనా వదిలించుకోవాలనుకుందట. ఇప్పుడు వీడు వదిలించడానికి వదలరా అంటే వీడు వదలని అంటాడు, ఎందుకంటే వీడు 7 సముద్రం అవతలంలో వచ్చేలా ఉన్నాడంట. వదలరా అంటే వదిలేదని రారా చిట్టుకన్నా అని పిలిచిందంట, వెళ్ళిపోయాడట. ఇదిగో నేను ప్రేమిస్తున్నాను, నిన్ను ఎలాగైనా సరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, సరే మనం పెళ్లి ఆ చక్కటి ముచ్చట పెట్టి ఆలన పాలన చూసి ఉప్మా వండి అది వండి ఇవన్నీ పెట్టి నీకు స్పెషల్ జ్యూస్ ఒకటి తెప్పించాను తాగందంట. నేను అవుతున్నాను. ఈ ప్రేమలు ఎలా ఉంటాయి చెప్పినా, ఆ ఎదురుగా ఇసం ఎత్తుందా, లేకపోతే పురుగుల మంది ఎత్తుందా, లేకపోతే యాసిడ్ ఎత్తుంది, ఇంకేం కనబడదండి. ఆ టైంలో ఈయన ఎలా ఉంటుందంటే చెప్పండి, రచయితలు రాశారుగా, గాల్లో తేలినట్టు ఉంటుంది, స్పూన్ టన్ను బరువు అయిపోతుంటుంది. రచయితలు ఆవిడ వస్తుంటేనట పువ్వుల్లా కనబడవట. ఎలా ఉంటాయట? ఆవిడ వస్తుంటేనట పువ్వులే నేను చూసి సిగ్గుపడుతున్నట్టు నాకు అనిపిస్తుందండి. పువ్వులు వీడికి కనబడుతుంది, మనకు కనబడవు, మన 3Dకి కనబడదు, ఆడికి కనబడుతుంటుంది. పువ్వులు సిగ్గుపడిపోతున్నట్టుంటాయట, పక్షులు నేను చూసి పాటలు పాడుతున్నట్టు. అందుకే నాకు అనిపించింది, యూనివర్స్లో నాకు ఎవరు కనబడట్లేదు, కానీ యూనివర్స్లో నాకు నువ్వే కనబడుతున్నావు అంటారు. ఈ వైరాగ్యం ఎలా ఉంటుంది ఇప్పటివరకు చెప్పినా, మ్యారేజ్ వరకు. ఒక రచయిత ఏమన్నాడంటే, ఒక సైకాలజిస్ట్ అండ్ రచయిత, ఆయన ఏమన్నాడంటే, పెళ్ళి అంటే ఏంటి సార్ అని అడిగితే, పెళ్ళి అంటే ఏమి లేదు, ముయ్యబడిన తలుపులు లాంటిది అన్నాడు. అంటే లవ్ అంటే ఏంటి సార్ అంటే, మూయబడిన తలుపులు లాంటిది. తర్వాత ఏంటి సార్ అంటే ఏముంది, ఆ తలుపులు వేసిన చెప్పి ఏమనిపిస్తుంది అంటే, లోపల ఏదో ఉంది అనిపిస్తుంది. తలుపు లోపల చేస్తే ఆ వంద ఏమీ లేదని అర్థమవుద్ది. సేమ్ ఇదే సార్ లవ్ అంటే, ఇదే సార్ ప్రేమ అంటే. అప్పటి వరకు మనకి ఏమనిపిస్తుంది అంటే, మూయబడి ఉన్న వెనకాల ఏదో ఉంది, ఏమీ లేదు. నీ జీవితం యొక్క అర్థం అక్కడ లేదు. నువ్వేదో అనుకుంటున్నాను. నేను చాలా మెసేజ్లు చెప్పిందే మీకు చెప్తున్నాను, వినండి. విమానం ఎక్కన వాడికి విమానం ఎక్కేంత వరకే సరదా, హైటెక్ బస్సు ఎక్కన వాడికి హైటెక్ బస్సు ఎక్కే వరకే సరదా, బైక్ ఎక్కన వాడికి బైక్ కొని ఎక్కే వరకు సరదా. ఈ ప్రేమ అనేది దగ్గరకు వచ్చే వరకే సరదా, వచ్చిన తర్వాత నస. నువ్వు అనుకుంటున్నావు ఏదేదో అని, ఏమీ కాదు. ఎందుకంటే పచ్చిగా చెప్పకూడదు, అది సంస్కారం కాదు. ఇంకా దేనికి అలవాటు పడ్డారంటే, ఈ రోజుల్లో హైటెక్ ఫ్యాషన్ ఏంటో తెలుసా, క్లాసిక్ యాటిట్యూడ్ ఏంటో తెలుసా, ఈ మధ్యకాలంలో ఎక్కువ అలవాటు అయిపోయింది అన్నమాట. వాళ్ళు ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి వాళ్ళు నీరు తిరుగుతారంట. ఒకరినొకరిని అర్థం చేసుకోవడం. మొన్న ఎవరిదో ఇంటర్వ్యూ చూశాను, ఆ ఇంటర్వ్యూని చూస్తే అక్షయ్ కుమార్ ఆ నేషనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఈ ప్రెసిడెంట్ ఎవరైతే ఉందో ఆవిడ తీసుకెళ్ళి అక్షయ్ కుమార్ని తన ఇంట్లో పరిచయం చేస్తే, అక్షయ్ కుమార్ని ఈ అమ్మాయి యొక్క పేరెంట్స్ చూసి అన్నారట, వీడు చూస్తే గేలా కనబడుతున్నాడేంటి అన్నారట. గే అంటే తెలుసు కదా, ఇంక అడగకుండా డీటెయిల్గా. గేలే కనబడుతున్నాడేంటి, అమ్మాయి ఇలాంటి వాడిని ప్రేమిస్తున్నావు, ఎందుకన్నా మంచిది, వీడితో ఒక 1 year తిరిగి ఆడు గే కాదని నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు అంటే పెళ్లి చేస్తా ఉన్నాడు. ఎంత సిగ్గులేని పేరెంట్స్ చూడండి. అంటే నిర్ధారణ అంటే ఏమని నిర్ధారణ చేసుకోవాలి, ల్యాబ్లోకి తీసుకెళ్తారా? భయం లేదు. ఈరోజు చూడండి, ఇంకా మాట చెప్పండి, ఇంకా దరిద్రం ఏంటి చెప్పినా, విచిత్రమైన స్టోరీస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి జరుగుతుందంటే అమ్మాయి, చాలామందికి ఈ అమ్మాయిలకి మొన్న మధ్యకాలంలో అన్నగారు కూడా ఆ విషయాన్ని డిస్కషన్ చేశారు. చాలామంది ఈ మధ్యకాలంలో వీళ్ళు బిక్కుమంటారు, అందరు కాదులేండి, కొందరు ఆడపిల్లలు వీళ్ళకి ఎప్పుడు రాని ధైర్యం ఎప్పుడు వస్తుంది చెప్పినా, పెళ్ళి అయ్యి కొత్తదండి ధైర్యం వీళ్ళకి.
పెళ్ళికి ముందు నోరిప్పి చెప్పరు, నాకు గాలి ఎద ఉన్నాడు, నేను గాలి దాన్ని, నాకు ఆ గాలి తగిలింది, ఇంకా ఆ గాలి లేకపోతే నేను బతకలేనని అప్పుడు చెప్పరు. ఎప్పుడు చెప్తారు? పెళ్ళి అయిపోయి ఇంత ఖర్చు పెట్టి ఊరందరిని పిలుచుకొని ఇంత పెద్ద మండపాలు వేసి అంతా ఖర్చు చేసిన తర్వాత అప్పుడు చెప్తారు చిలక పలుకు. ఏమని? నాకు ఉండాలనిపించట్లేదు అని, నా కాపురం మరి ఇది ముందే చెప్పచ్చు కదంటే భయం వేసిందంటే. మరి ఇప్పుడు ఎలా వచ్చింది ధైర్యం అంటే? ఇప్పుడు వచ్చేంత ధైర్యం, మరి అప్పుడు ఎందుకు రాలేదు ధైర్యం అంటే? అప్పుడు రాదు ధైర్యం, ఇప్పుడు వస్తుంది. ఏంటి 10 లక్షలు ఖర్చు పెట్టి కట్నాలు ఇచ్చి అందరిని పిలిచి ఇంత గౌరవం చేసిన తర్వాత ఈ అమ్మాయి చేసే పని ఏంటి చెప్పినా, నాకు ఇప్పుడు ఉండాలనిపించట్లేదు అంటది. చివరిగా కాపురం బలవంతంగా చేస్తే ఇప్పుడు అతిపెద్ద సైకాలజీలో నమోదు చేయమన్న అది అనేకమైన రికార్డ్స్ కేసులు ఏంటో తెలుసా? నాతో సరిగా ఉండట్లేదు అంటుందంట. అంటే మొత్తం మీద ఈ కాపురాన్ని ఎలా ఎగ్గొట్టు. అందుకే చెప్తున్నాను, ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేసినప్పుడు అట ఇటు 7 తరాలు చెప్పండి, ఇటు 7 తరాలు చూసేవారు. ఎందుకు? ఆ 7 కలిపి 14 లక్షలు ఇస్తారని కాదు. ఇటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎందుకు చూసేవారు? పిల్ల లాంటిది, ఎలా పెరిగింది, ఏం చదివింది, బైబిల్ చదువుతుందా, వాక్యాలు చదువుతుందా, దేవుడి భయం ఉందా, భయభక్తులు ఉందా, పెద్దల గౌరవం ఉందా, ఇన్ని లెక్కలు ఉండేవి. ఇప్పుడు అవి లేవు. మా వాడు బీటెక్, మీ అమ్మాయి ఏ టెక్, ఇగో 1 లక్ష ఇస్తారా, 2 లక్షలు ఇస్తారా, పక్క నిలబండి ఒకసారి, నవ్వండి ఒకసారి, ఫోటో తీయండి, బాగుంది, ఏమ్మా ఓకే, ఎంత ఇస్తారు, 1 లక్ష ఇస్తారంటే నడుతున్నాను. డబ్బుల కోసం మాట్లాడుకుంటున్నారు తప్ప ఆ పిల్లేంటి, ఆ పిల్లోడేంటి, వాడి యొక్క వ్యవహారం ఏంటి, ఇవేమి లేవు. ఎన్నో నడుతున్నాను. ఈ జనరేషన్లో ఎన్నో చెప్పలేని తప్పటడుగులు కాదు, తప్పుడు అడుగులతో జీవితాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఎలా ఈ లైఫ్ని అర్థం చేసుకుని వాటి జీవితంలో ఎలా మనం బయటకు పడ్డామంటే బైబిల్ చెప్తుంది, పెళ్ళికి ముందే, మళ్ళీ చెప్తున్నాను, పెళ్ళికి ముందే నీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి. ప్రేమ, దోమ, February 14 అంటే గుర్తుపెట్టుకు, ఇవన్నీ కుదరవు అయ్యా, ఇవన్నీ కుదరవు, అన్నీ సెట్ అవ్వవు, అవన్నీ అవ్వగాక అవ్వవు. ఎందుకంటే ఇవన్నీ చాలామంది మీరు చూడండి, మాలు మింగిల్లో ఉంటారు, కనబడరు. ఆడంతే ఈవిడంతే, మాలు మింగిల్లో ఉంటారు, కనబడరు. కానీ అది ఆఫ్టర్ మ్యారేజ్కి ముందే తెలిసిపోతే గొడవ లేదు, మ్యారేజ్ అక్కడ తాగిపోద్ది. మ్యారేజ్ తర్వాత తెలిస్తే కక్కలేక మింగలేక, ఆడెవడో చూసారా 72 ముక్కలు నరికి ఆడు చెప్పలేక, ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒక్కరు ఆనెస్ట్ కొట్టారా? ఒక్కరుంటున్నారు చెప్పండి, ఒక్కరు ఉండట్లేదు. ఇలాంటి వాతావరణం మీకుంటే, ఇలాంటి వాతావరణం మీకు కనబడుతూ ఉంటే, అలాంటి టైంలో ఎలా అన్నా ఎవరు లేరు, బాయ్స్ బాలేదు, లేడీస్ బాలేదు, గర్ల్స్ లేరు, బాయ్స్ లేరు, ఎవరు లేరు అన్న ఇలాంటి టైంలో మరి ఎలా అన్నా పెళ్లి చేసుకోవాలని అడిగితే బైబిల్ చూడు, బైబిల్ చెప్తారు. బైబిల్ యొక్క కొలమానంలో చూడు, బైబిల్ ఒక చక్కటి మనకు ఒక విచిత్రమైన ఒక క్యారెక్టర్ మనకు పరిచయం చేసింది. జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, కట్టుకోబోయే వారికి బాగా వినండి, కట్టుకోబోయే వారికి, పెనిమిటికి, కట్టుకోబోయే భార్యకి తమను తాము ఎలా కాపాడుకోవాలో, రాబోతున్న వ్యక్తుల కొరకు ఎదురు చూడడంలో ఎంత బ్యూటీ ఉందో, అంటే లైఫ్ పార్ట్నర్ కొరకు ఎదురు చూడడంలో ఎంత సౌందర్యం ఉందో మనకు తెలియజేసే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అన్నీ నేను చెప్పను, కానీ 2 క్యారెక్టర్లు చెప్తాను, త్వరగా మనం ఊహించుకుందాం. ఒకసారి ఆదికాండం రండి, ఆదికాండము త్వరగా ఆదికాండము 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 15-16 వచనాలు. అతడు మాట్లాడుట అబ్రహాము సహోదరుడైన నాహోరు మిల్కా కుమారుడైన కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్ళలోకి నింపుకొని ఎక్కిరాగా ఆమెను ఎదుర్కొనుటకు ఈ కడవలోని నీళ్లు, ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. మ్యాచింగ్స్ జరుగుతున్నాయి, మంచి అమ్మాయిని ఎదుగుతున్నారు. అలాంటి మంచి అమ్మాయిని ఎవరికి ఎదుగుతున్నారంటే ఒక మంచి అబ్బాయికి ఎదుగుతున్నారు. మంచి అమ్మాయికి మంచి అబ్బాయిలు దొరుకుతారంటే దొరుకుతారు. మంచి క్యారెక్టర్ ఉన్న అబ్బాయిలకి మంచి అమ్మాయిలు, మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలకి మంచి అబ్బాయిలు దొరుకుతారంటే దొరుకుతారు.
చాలామంది మీరు నన్ను క్వశ్చన్ చేస్తారేమో, అందరు నువ్వు ఇలా పాయింట్ అవుట్ చేస్తున్నావు, నీకు మంచి అమ్మాయి ఎవరైనా ఉంటే చూపించండి నువ్వు నన్ను అడిగితే. నేను అడుగుతున్నాను, ఈ జనరేషన్కే కాదు ఎన్ని జనరేషన్లు వచ్చినా మచ్చలేని అమ్మాయి పూర్వకాలం నుంచి ఎవరైనా ఉంది అంటే రెబెక్కా. గుర్తుపెట్టుకోండి. అమ్మాయిని గురించి మాట్లాడుతుంటే వింతకుంటుంది. ఎందుకో రెబెక్కమ్మ స్టోరీ చదువుతుంటే మనకు ఎవరు గుర్తొస్తారు చెప్పినా, తల్లి అయిన మరీ గుర్తొస్తుంటుంది. మరీ గారి గురించి ఎంత సౌందర్యంగా బైబిల్ రాసిందో, మరీ గారి గురించి ఎంత చక్కటి సాక్ష్యం రాయబడిందో, మరియకు ముంగుర్తుగా రాయబడిన మరొక లేడీ ఎవరు చెప్పండి? రెబెక్కమ్మ. ఆవిడని కనుక ఈ వ్యాలంటైన్స్ డేస్కి పిలిచి ఇక్కడ నిలబడమ్మా, యంగ్స్టర్స్కి ఏమన్నా మెసేజ్ ఇవ్వమ్మా, ఈ ప్రేమ కావ్యంలో బతుకుతున్న ఈ ప్రేమ పక్షులందరికీ ఏదైనా టెస్ట్ మని చెప్పమ్మా అని చెప్తే ఏమంటుంది? రెబెక్కమ్మ పేరెట్టుకుని పాటలు పాడుతున్నారు ఈ మధ్య. ఏమంటుంది? ఇస్సాకు గారికి ఎదురు చూస్తున్నాను, గుర్రం వేసుకుని వస్తాడు అంటదా? ఎవరన్నా అడగండి. రెబెక్కమ్మని పిలిచి ఇక్కడ నిలబెడితే ఇస్సాకు ఎప్పుడు వస్తాడని చూస్తున్నాను, దోరపూడి బీచ్ మీద చూస్తున్నాను అందో. ఇక నిలబడి చూస్తే ఏమంటుంది రెబెక్కమ్మకి? నిలబడి చూస్తే నీ టెస్ట్ మనీ ఏంటి, నీ లైఫ్లో చెప్పుకోదగ్గ విషయం ఏమైనా ఉందా రెబెక్కా చెప్పంటే, ఆ సిస్టర్ ఇలా అంటుంది. ఏమంటుంది తెలుసా? నా లైఫ్లో చెప్పుకోదగ్గ విషయం ఏమైనా ఉందంటే, నా లిటిల్ ఫింగర్ కూడా ఎవరిని పట్టుకొని లేదు ఎప్పటివరకు. దట్ ఈజ్ మై టెస్ట్ మనీ అంటుంది. నా చిటికిన వేలు కూడా ఎవడ తాకలేదు ఎప్పటివరకు. నా చిటికిన వేలు కూడా ఏంటే, నన్ను కట్టుకోబోయేవాడు తప్ప ప్రేమ, దోమ, చెత్త, చెదారం ఎవడ గాలి కూడా తగలకుండా బతుకుతున్నాను. నన్ను కట్టుకోబోయేవాడికి నేను ఇచ్చే అతిపెద్ద బహుమానం ఏదన్నా ఉంది అంటే, నా దేహాన్ని పవిత్రంగా కాపాడుకుని మా ఆయన చేతుల్లో పెట్టడమే నా టెస్ట్ మనీ అంటుంది. అదిరిపోద్దు తన సాక్ష్యం చెప్తే. ఎవడో తెలియదు, నాకు ఎవరో తెలియదు. గట్టిగా తెలిస్తే మా నాన్న తెలుసు, గట్టిగా తెలిస్తే మా అన్నీళ్ళు తెలుసు, అసలు మగపురుగు అంటే నాకు ఎవరు తెలియదు అంటది. అంతే. తనకి ఫాలోయింగ్ లేక, అందంగా లేక, చూడ్డానికి బాగోదా? అసలు బైబిలే చెప్పింది ఏమని తెలుసా? ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందట. నువ్వు అందంగా ఉన్నావు, నేను అందంగా ఉన్నా అని చెప్పడం కాదు, దేవుడు చేసిన వాడే చెప్తున్నాడు. బైబిల్ దేవుడే చెప్తున్నాడు అమ్మాయి బాగుంటుంది. చేసిన వాడే చెబుతున్నాడంటే, దేవుడే అమ్మాయి అందంగా ఉంటుంది అన్నాడంటే, నిజంగా రెబెక్కమ్మని ఒకసారి మీరు ఊహించండి ఎంత అందంగా ఉంటుందో. అందగత్తే. ఎంతమంది ఫాలోయింగ్ ఉన్నా, ఎంతమంది చూసినా, ఎంతమంది తనకి సైకిల్ చేసినా, మళ్ళీ అడుగుతాను, కంటి చూపుతో కూడా ఆడి వైపు చూడదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది గాలిలో ఉంటారు, చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. నేను శ్మశానాన్ని తీసిపోవడానికి రెడీగా ఉండు. కాస్త ఏమైనా ఎర్రగా, కాస్త తెల్లగా, కాస్త ఏమైనా చూడడానికి బాగుంటే చాలు. ఎంతమంది చూస్తున్నారా? ఇంకా బస్ స్టాండ్లో నిలబడే కబుర్లు అందరు కదలండి. మళ్ళీ మహిళా సంఘాలతో పడలేం. కొందరు, అందరు కాదు కొందరు. చూస్తున్నాడా, చూసాడా, అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడా, నీవేపే చూస్తున్నాడు అన్న. చూస్తాడు, ఎందుకు చూడ్డు? ఇలా ప్లెయిన్గా ఉన్న డ్రెస్ వేసుకొచ్చాను కదా అన్నాడు. అటు నీలాంటి గాలి ఎవ్వరం ఇలా నడుతున్నాను, ఇలాంటి నాసి రకమైన మాటలు ఇలాంటివి నడుతున్నాను, చిరాకు. ఈ టైపు యాటిట్యూడ్ అసలు రెబెక్కమ్మకి అస్సలు పట్టించుకోదండి ఆ అమ్మాయి. ఎవడు చూస్తున్నాడో చూడ తన నోటీసులో ఉండదు, ఎవడు వస్తున్నాడు లేదో తన నోటీసులో ఉండదు. ఆ అమ్మాయికి తెలిసిన వర్క్ ఏదైనా ఉందంటే, తన ఇంటి వారి కొరకు ఏదో ఒక పని చేయాలంతే. ఏం చేస్తుంది? వయసులో ఉన్న ఆడపిల్ల ఏం చేస్తుంది? రేపో మాపో అత్తింటికి వెళ్తుంది. అత్తింటికి వెళితే అన్ని పనులు నేర్చుకుని వెళ్ళాలి. అమ్మాయి గురించి వాడికి బైబిల్లో బలం ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? వాడికి బైబిల్లో ఆ అమ్మాయి కట్ట పురుష స్పర్శ అంటే అలా కూడా తెలియదట. పురుష స్పర్శ ఎరగినది, సౌందర్యవతి, చక్కగా ఉంటుంది. ఆ అమ్మాయికి ఎంత అందంగా ఉన్న, ఎంత మృదువుగా ఉన్న అమ్మాయి మరి ఏం చేస్తుంది? డైలీ ఇంట్లో ఉండి ఎంతమంది ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టారు, ఎంతమంది కాంటాక్ట్లోకి వచ్చారు, నాకు ఎంత ఉంది, ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఎంత ఉంది, ఇంకా చెప్పండి, కొన్ని ఉన్నాయి కదా యాప్స్. నా ఫేస్బుక్ ఫాలోయింగ్ ఎంత, ఇంకేమున్నాయి చెప్పండి, ట్విట్టర్ ఎంత ఫాలోయింగ్, ఇలాంటిది చెప్పదు. ఎందుకంటే ఇప్పుడు అందంగా ఉన్న ఆడపిల్లలు కూడా ఏం చేస్తారు చెప్పనా? ఈ మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, వాళ్ళ నాభి చూపిస్తున్నారు. నాభి ప్లెయిన్ శారీస్ కట్టుకుని ఆ నాభిని కావాలని అట్రాక్షన్ చేయడానికి ఆ నాభిని ఇలా చూపించి, దేనికమ్మా ఆ నాభి అలా చూపిస్తామని పెద్దలు ఎవరైనా అడిగితే వాళ్ళు ఏమంటారు చెప్పిన? ఫాలోయింగ్ కోసం అంట. ఫాలోయింగ్ పెరగాలని ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఫ్రంట్ బ్యాక్ చూపించుకున్న అసభ్యకరమైన ఆ యొక్క భంగిమలు చూపిస్తూ, దేనికంటే ఫాలోయింగ్ కొరకట. రేపు పొద్దున్న నన్ను అడుగుతున్నాను, పెళ్ళి అవుతుంది, వాడికి ఎలా ఉంటుంది? ఆ నీలాంటి వికారంగా అయితేనే చేసుకుంటాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆ నీలాంటి దరిద్రుడు అయితేనే చేసుకుంటాడు. నువ్వు ఇంత సొసైటీకి ఇంత చూపించిన తర్వాత వాడు నిన్ను ఎలా చేసుకుంటాడు?
రేపు పొద్దున చేసుకున్న తర్వాత నీకు పిల్లలు పుట్టిన తర్వాత ఎవరు మమ్మీ ఎక్స్పోజ్ చేస్తుందంటే నేనే ఆ నంది అవార్డు నాది అంటావా? నువ్వే చూపిస్తే రేపు పొద్దున నీ కూతురు చూపిస్తుంది అనుకుంటున్నావా? నువ్వే చూపిస్తే రేపు పొద్దున నీ కొడుకు లాంటి పొరంబోక పనులు చేస్తారు. ఇది ఫాలోయింగ్ ఏంటండి అడుగుతున్నాను. ఒళ్ళు సొసైటీలో చూపించుకుంటే దానికి ఫాలోయింగ్ ఏంటండి? ఒళ్ళు చూపించుకుంటే ఆ వచ్చేదాన్ని ఫాలోయింగ్ అనడం ఏంటండి? ఒళ్ళు చూపించుకుంటే ఫాలోయింగ్ ఏంటి? బ్రెస్ట్ చూపిస్తున్నారు, నాభి చూపిస్తున్నారు, టైస్ చూపిస్తున్నారు, బ్యాక్ ఏదైతే ఉందో ఇవంతా బ్యాక్ ఫ్రంట్ చూపించుకున్నవన్నీ చూపిస్తున్నారు. ఎవరికి చూపిస్తావు? రేపొద్దు నీకు పెళ్ళి అయితే నీ భార్యకి, నీకు పెళ్ళి అయితే నీ భర్తకి, వారికి చూపించుకోవాల్సిన సొసైటీకి చూపించడం ఏంటి? ఆడు ఎవడో ఉంటాడండి సొక్క ఇప్పేసే కూర్చుంటాడు ఎప్పుడు రీల్స్లో. అంటే ఇప్పుడు ఈ పోటీగాడిని చూసి ఎక్కడ మీ దేవురని 4 మెసేజ్లు పెడితే అక్కడ దోరపూడి బిజ్జి వెనకాల ఉంటామని చెప్పాలి. ఇప్పుడు వీడు రకరకాలు నడుగుతున్నాడు, ఇదే ఎక్స్పోజ్, ఏదో రకమైన యాటిట్యూడ్ వచ్చింది. కానీ ఇలాంటి వాళ్ళందరికీ చెల్లెని కొడుతుందండి చెంప మీద. ఈమె సాక్ష్యం ఎలాంటి సాక్ష్యం చెప్తా చూడండి. అసలు ఎక్కడ ఎవరిని దరిదాపులు కూడా రానివ్వదట. ఏం చేస్తుంది అమ్మాయి ఇంట్లో ఉండి 24 hours ఫేస్బుక్ ఓపెన్ చేయదు. ఏం చేస్తుంది అమ్మాయి? స్టేటస్లు పెట్టుకుంటూ ఉండదు. రెబెక్కమ్మ ఇంట్లో ఉండి ఏం చేస్తుంది? ఇలాగో ఫోటో దిగుతున్నారు. ఈ ఫోటోలు అన్నీ వంకరగా తీసుకున్న ఫోటోలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. తెలంగా చూసుకోరు, ఇలా వంకరగా చూసుకుని అదొక ఫోటో ఇదొక ఫోటో. ఈ ఫోటోలన్నీ స్టేటస్లో పెడతారు. ఎంత ఖాళీగా ఉన్నారో, ఎంత ఖాళీయో. వీళ్ళు ఎంత ఖాళీగా ఉన్నారంటే దానికి మళ్ళీ లైక్ చేసి కామెంట్ చేసుకోవాలి. వాళ్ళు ఎంత ఖాళీగా ఉన్నారో. ఎక్కడ అని అడిగారంట. అప్పుడు ఇవిడందట అక్కడ అందంట. ఎక్కడ అడుగుతాను? ఈ స్టేటస్లో తిరుగుతాను. పని పాటలాగా ఉండదు ఈ పిల్ల. కాస్త అందంగా ఉంటుని అడుగుతాను, ఇంకా మెరుగులు దిద్దడానికి పేడ రాసుకుని అది రాసుకుని ఇలాంటివి ఏమీ లేవండి ఆ అమ్మాయి దగ్గర. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? చక్కగా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది. అమ్మాయిని చూస్తే చిన్న పెద్ద ఎంత చక్కగా ఉందో తన ప్రవర్తన అందరూ ఇష్టపడతారు. కానీ అలాంటి అమ్మాయి ఇంట్లో ఉండి ఏం చేస్తుందంటే ఇంట్లో పనులన్నీ చక్క పెడుతుంటుందట. అది కదా అసలైన అందం అంటే. ఆడపిల్లకి అసలైన అందం ఏంటో తెలుసా? తన ఇంట్లో పనులన్నీ చేస్తుంటుంది. ఎక్కడో దూరాన్న బావి ఉందట. ఆ బావి దగ్గరికి పోయి ఉదయ సాయంకాలం వేళ నీళ్ళు తెస్తుందట. తన ఇంటి వారికి తాగడానికి నీళ్ళు తెస్తుంది. తన ఇంటి వారికి కావాల్సిన ఆహార వస్తువులన్నీ సమకూరుస్తుంది. ఎందుకంటే ఆడపిల్లకు ఉండాల్సిన గుణగణాల్లో మంచి గుణగణాలు ఏంటో తెలుసా? ఇంటి వారికి అంది రావాలి, ఇంట్లో ఏదో ఒకటి పని చేయాలి. ఎమ్మెల్యేలా తిరగకూడదు, ఇంట్లో ఏదో ఒక పని చేయాలి, ఆ పనికి తగ్గట్టుగా వ్యవహరించాలి, పనులు నేర్చుకోవాలి. ఈరోజు అడుగుతున్నాను, ఈరోజు పనులు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారా? ఏముంటుందావే రేపు వెళ్ళి మీ ఆయనకని అంటే అప్పుడు అందంట యూట్యూబ్ ఉందిగా అందంట. యూట్యూబ్లో చూసి ఈ ప్రయోగాలన్నీ ఎవడి మీద చేస్తావు? ఆడి మీద చేస్తావు. ఆడిని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు, ఏమైపోలాడు? నీ వంటలు తినాడు, శిలాలను పెట్టాలాడికి. యూట్యూబ్లో చూసి ఉంటుందట, గూగుల్లో చూసి ఉంటుందట. ఎక్కడ చూసి వండుతాను అడుగుతాను. రెబెక్కమ్మని చూస్తే ఆశ్చర్యకరమైన మాట చూడండి. అమ్మ ఇంటి పనులు చేస్తుంది, ఎంత చక్కగా ఉంది. ఎండను పడొస్తుందో, గాలి తగులుతుందో, అంటే తను ఎక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నా నా అందం చెదిరిపోద్దేమో ఇలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. ఎండ వాన ఎన్నున్నా తన ఇంటి వారి దాహం తీర్చడానికి ఆ కడవ పట్టుకొస్తుంది. ఆ టైంలో ఆ పెద్ద ఆయన ఆ అమ్మాయిని చూశాడు. భుజాల మీద పెట్టుకుని వచ్చేప్పుడు నా భుజం అంతా కందిపోద్దేమో, నా స్కిన్ పాడైపోద్దేమో. అసలు ఇలాంటి నాసిరకమైన మాటలు ఆమె దగ్గర ఉండవండి. అందం కోసం ఆలోచించే అమ్మాయి కాదు. అందరూ అంటే తన ఇంట్లో ఉన్నవారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించే చక్కటి అమ్మాయి. ఈ అమ్మాయిని బేస్ చేసుకుని నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఒకవేళ అనుకున్నా పర్లేదు, మారు మనసు పొందండి. అమ్మాయిని బేస్ చేసి అడుగుతున్నాను. చదువుల పేరుతో ఈ అమ్మాయిని చూస్తే మనకేమవుతుందో తెలుసా? తన భుజాన్ని తాకింది ఏదన్నా ఉందంటే కడవ. ఈరోజు చదువుల పేరుతో నీ భుజాలు రాసుకుంటూ తిరుగుతున్నది ఎవరితో? భుజాలు రాసుకుంటూ తిరగడం ఎక్కువైపోయింది. ఉద్యోగం పేరుతో పురుషుల దేహాలు స్త్రీలకి, స్త్రీల దేహాలు పురుషులకి తగులుకుంటూ తిరుగుతున్న కొందరు ఎక్కువైపోయారు. ఉండేవాళ్ళు నిష్టగా ఉండేవాళ్ళు ఎలా ఉన్నారులండి? సరదాగా రెబెక్కమ్మ దగ్గరికి వెళ్ళి ఎవరైనా సరదాగా ఇలాగ అడిగారు అనుకోండి, డైలాగులు ఎక్కువైపోయినాయి యంగ్స్టర్స్కి. ఈరోజు స్టేటస్లో ఎక్కువ ఉంటుంది ఆ డైలాగ్. నేను అంటారు చదువుతున్న ఉంది ఇప్పటికుంది ఆ డైలాగ్. శారమ్మ లేదా ఈ రెబెక్కమ్మ దగ్గరికి వెళ్ళి సరదాగా ఈరోజు స్పెషల్ డేగా, దీనికి 7 రోజులు ఉంటాయి, నేను ఇష్టాన్ని చెప్పట్లేదు. కానీ ఈ రోజు ఈ 14వ రోజుకి ముందు ఇంకొక 7 రోజులు ఉంటాయి. అంటే ప్రపోజ్ డే ఒకటి, టీ తాగే డే ఒకటే, తర్వాత మళ్ళీ ఇద్దరు పార్కులో కూర్చునే డే ఒకటే, ఆ తర్వాత హగ్గింగ్ డే ఒకటే, ఆ తర్వాత ఇలాగ 7 days అయిన తర్వాత లాస్ట్ డే
డిసైడ్మెంట్ డే అన్నమాట, అదే 14వ డే. ఇవన్నీ జరిగితే ఇందులో ఒక 4వ రోజు 3వ రోజు వస్తుంది. అందులో 3వ రోజు ఏంటి చెప్పిన, టీ తాగే డే. లేదా రెస్టారెంట్కి వెళ్ళి టీ తాగుతారనమాట. ఏంటి అది, ఏదో టీ ఉంటుందండి పనికి పాలిటీ, ఆ టీ పెట్టుకుని టీ తాగుతారు. అప్పుడు సరదాగా వెళ్ళి ఏమంటారంటే స్టేటస్లు అప్పటి నుంచి ఇప్పుడు పెడతారు. ఆ స్టేటస్ చెప్పిన కుదిరితే 4 మాటలు కప్పు కాఫీ అన్నారట. ఇదే డైలాగ్ ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పానుకో, కప్పు కాఫీ కాదు ఖాళీ కప్పు కూడా తేనంటుంది. ఎవరు చెప్పండి, నువ్వు ఎవడరా నువ్వు అని అడుగుతుంది. నువ్వెవర్రా, టీ కప్పు కాదు ఖాళీ కప్పు కూడా వద్దు, ఎవడు నువ్వు దేవలం, నువ్వు గట్టిగా ఇంకోసారి తిరిగాడు మా పేరెంట్స్ కంప్లైంట్ చేస్తానంటారు. ఆడపిల్లకు ఉండాల్సిన బ్యూటీ ఏంటి చెప్పిన, నీ వెనక ఏదన్నా ఫాలోయింగ్ ఉంటే నువ్వు పట్టుకెళ్ళి నీ పేరెంట్స్ నోటీస్లో పెట్టాలి. నేర్చుకోండి. ఏదన్నా తెలిస్తే వాళ్ళ నోటీస్లో పెట్టాలి. పెట్టకుండా కవర్ చేయకు, చెప్పాలి వాళ్ళకి. పలానోళ్ళు వస్తున్నారు, పలానోళ్ళు వెళ్తున్నారు, పలానోళ్ళు ఫాలో అవుతున్నారు మమ్మీ, పలానోళ్ళు వస్తున్నారు డాడీ, ఇలా జరుగుతుంది మమ్మీ, నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు ఆ బస్ స్టాండ్ దగ్గర నిలబడుతున్నారు, సైకిల్ చేస్తున్నారు, చెప్పాలి. ఉత్తమ అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఇవే. నువ్వు మురిసిపోయావంటే త్వరలోనే తీసిపోతాడు, గుర్తుపెట్టుకోండి. వెనక వస్తున్నాడు అనగానే పెద్ద నువ్వు ఇంకా ఈ మాటలు లైవ్ వెళ్తున్నా లేదా చాలా గట్టిగా చెప్తాను నేను. ఇలాంటివన్నీ నేను ఎందుకంటే అదే లోకువ చెప్పకూడదు. నువ్వు అసహించుకో. ఎక్కువ ఓవర్ చేసాడంటే ఇంట్లో పేరెంట్స్కి చెప్పు, ఇలా జరుగుతుందని చెప్పు. నువ్వు చెప్పకుండా కప్పావో అదే ప్రమాదాలకు దారితీస్తుంది. రెబెక్కమ్మ దగ్గర ఇలాంటి యాసాలు, ఇలాంటి చిల్లర పనులన్నీ కుదరదట. అందుకే అమ్మాయికి ఒక విషయం తెలుసు, ఏమన్నా 4 మాటలు అసలు ఎవడరా నువ్వు అని అడుగుతుంది. టీ తాగడానికి వెళ్దామంటే అంటది, నువ్వెవడరా టీ తాగడానికి అని అడుగుతుంది. నువ్వెవడో నాకు తెలియదు, అసలు నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, అసలు నీతో ఇలాంటి కమ్యూనికేషన్ నేను పెట్టుకోను అని చెప్తుంది. అందుకే ఆ 14వ అధ్యాయం 16 వచ్చిన ఎన్నిసార్లు చదివిన ఎంత బాగుంటుందో ఒకసారి చదువుదాం ఒకసారి. ఎవరైనా ఇలాంటి ప్రేమికుల రోజు వస్తే ఇదే స్టేటస్ పెట్టండి. ఎవ్రీ ఇయర్ ప్రేమికుల రోజు వస్తే ఇదే స్టేటస్. ఏమైనా స్టేటస్, ఈ 24/16 పెట్టండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనది ఆమె కన్యక, ఆ ఏ పురుషుడు ఆమెకు తెలియదు, ఆమెను కోడలేదు. అంటే ఎవరైనా స్టేటస్ పెడితే ఇదే స్టేటస్. ఫిబ్రవరి 14కి ఏం పెడతారు స్టేటస్ అంటే, ఆ అమ్మాయి చక్కని చిన్నది, ఆ అమ్మాయి అందంగా ఉంటుంది, ఆ అమ్మాయికి ఏ పురుషులు తెలియదు. అమ్మాయికే కాదు ఆ అబ్బాయి కూడా వర్తిస్తాయి ఈ షరతులో. ఈడ అన్నాడట, అలా తిరిగి ఏట్రా ఎంతమంది నీకు అని అడిగితే అన్నాడట, నేను మగాడిని అన్నాడట. నువ్వు మగాడు కాదు కుక్కవే అడుగుతున్నాను, మళ్ళీ నువ్వు మగాడు కాదు నడుతున్నాను. వావి వరుసలు బాధ్యత లేకుండా అడుగుతున్నాను. వావి వరుస లేకుండా బాధ్యత లేకుండా తిరిగేవాడు చెప్పిన కుక్కలు తిరుగుతాయి. నైతికత లేకుండా తిరిగేవాడు చెప్పిన కుక్కలు తిరుగుతాయి. నడుగుతున్నాను, ఎందుకు ఇన్ని స్టోరీలు ఎందుకురా నీకు అడిగితే నడుగుతున్నాను. మగాడంట. ఏం మగాడివి? మగాడంటే ఏంటి చెప్పనా, విలువలకు కట్టుబడి నిలబడ్డం. సొక్కా మార్చినంత ఈజీగా లైఫ్ పార్ట్నర్ని మార్చడం కాదు. స్నానం చేసి వచ్చిన ఈజీగా లైఫ్ పార్ట్నర్ని మార్చడం కాదు. విలువలకి, నీ దగ్గర విలువలు ఉంటే నువ్వు చేసుకోబోయే అమ్మాయికి కూడా విలువలు ఉన్నాయని కోరుకోవడమే మగతనం. నువ్వు చేసుకోబోయే అమ్మాయి కానీ నువ్వు చేసుకోబోయే అబ్బాయి కానీ ఆ విలువలు కోరుకోవాలి. లేదా కట్ చేయి. నడుతాం. ఇలాంటివి ఉన్నాయా లేవు. ఈరోజు విలువలు ఎక్కడ ఉన్నాయి? అందుకే చూడండి, ఆ అమ్మాయిని చదువుతుంటే ఎన్నిసార్లు చదివి మనకు విచిత్రంగా ఉంటుంది. ఆ అమ్మాయికి ఎవరో తెలియదట. ఫేస్బుక్లో కానీ ఆ అమ్మాయికి ఫేస్బుక్ ఇచ్చామనుకోండి, ఎవరికి అమ్మాయి ఈరోజు అమ్మాయి ఎవరు చెప్పండి, రెబెక్కమ్మకి ఫేస్బుక్ ఓపెన్ చేసి రెబెక్కా అని పేరు పెట్టామనుకోండి, ఏదో ముందు నైస్గా ఏదో ఒక ట్యాగ్ తగిలించి ఏం అక్కర్లేదండి, రెబెక్కమ్మకి మాట చెప్తున్నాను, ప్రొఫైల్ పిక్ ఆమెదే పెట్టామనుకోండి. ప్రొఫైల్ పిక్ అంటే తెలుసుగా, డిస్ప్లే మీద ఉండే ఫోటో. ఆ ఎఫ్బీలో ప్రొఫైల్ పిక్ రెబెక్కమ్మదే పెట్టామనుకోండి, నేను అడుగుతున్నా అండి, ఆమెకున్న ఫాలోయింగ్కి స్టార్ యాక్టర్లు కూడా పనికిరారు, అంత ఫాలోయింగ్ వస్తుంది. అలాంటి ఫేస్బుక్ ఆమెకి ఇస్తే అంటదట, సారీ సార్ నేను వాంట్ సార్ అని చెప్తుందట. సారీ సార్ నేను వాంట్ సార్, నాకు ఇలాంటివి నచ్చవు సార్, నాకు ఈ టైప్ యాటిట్యూడ్ లేదు సార్ అని చెప్తుంది. మురిసిపోయి ఫేస్బుక్లో వాడదు, మురిసిపోయి రకరకాల సోషల్ మీడియాలో తన పర్సనల్ ఫొటోస్ పెట్టదు. ఒకవేళ వాడిన ఆధ్యాత్మిక చింతన కొరకు తప్ప ఇక దేనికి ఏ యాప్స్ తను ఉపయోగించదు. అంత చక్కటి అమ్మాయి. ఇంకేమున్నాయి తన గురించి మాట్లాడుకుంటే ఇంకేమున్నాయి? ఆమె ఎందుకమ్మా ఎంత నిష్ఠాగరిష్ట కలిగి బతుకుతున్నావంటే, ఆమె కత్తిలాంటి ఒక మాట చెప్తుంది. ఆ మాట ఏంటో తెలుసా? వరుడు కొరకు ఎదురు చూస్తున్నానంట.
ఎవరి కొరకు? వరుడు. సార్ నాకు తెలుసు సార్, దేవుడు పెట్టిన బ్యూటీ ఏంటంటే మనకి జెండర్ ఫీలింగ్ ఉంటుంది, తెలుసు కదా? జెండర్, మగాడు స్త్రీ, స్త్రీ పురుషుడు. చాలామందికి ఓపెన్గా చెప్తున్నాను, ఏమనుకోకండి. ఎవరు నేను చూసినప్పుడు ఖచ్చితంగా ఆ మ్యారేజ్ ఈవెంట్ టైంలో అట్రాక్షన్ ఉంటుంది, దేవుడు పెట్టిన ఫీలింగ్ అది, అంతే. అమ్మాయిని చూసినప్పుడు మగాడికి ఫీలింగ్స్ వస్తాయి, రావాలి, లేకపోతే నీకు హార్మోన్స్ తేడా ఉన్నాయని వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అబ్బాయిని చూసినప్పుడు తనకు కూడా సేమ్ ఫీలింగ్స్ వస్తాయి, దాన్ని జెండర్ ఫీలింగ్ అంటారు. ఖచ్చితంగా ఫీలింగ్స్ వస్తాయి. అయితే ఆ ఫీలింగ్స్ని మ్యారేజ్ అనే ఒక జోన్లో పెట్టాలట. రెబెక్కమ్మకు ఫీలింగ్స్ ఉండవంటే రెబెక్కమ్మకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. తల్లి అయినా ఆ తల్లికి కూడా సంసార విలువలు ఉంటాయంటే సంసార విలువలు ఆ తల్లికి కూడా ఉంటాయి. అయితే మరి ఏంటి తన దగ్గర అంత నిష్ఠాగరిష్ట ఏంటంటే తన దగ్గర ఒక పెద్ద మాట ఉంది. ఆ మాట ఏంటో తెలుసా? వివాహానికి పవిత్రమైన పెద్ద పేటేసింది కనుక అంత నిష్ఠ కలుగుంది. రేపొద్దున్న నీ భర్తకిచ్చే బహుమానం ఏంటంటే తన దగ్గర ఉన్న పవిత్రతే తన భర్తకిచ్చే అతి పెద్ద బహుమానం. అందుకే అంత చక్కగా తనను తాను కాపాడుకుంటుంది, తనను తాను లోబర్చుకుంటుంది, తనను తాను తగ్గించుకుంటూ ఉంది. ఇలాంటి అమ్మాయికి సంబంధం చూస్తే నడుతున్నాను, ఏ సంబంధం చేస్తారు చెప్పండి? దోరపుండిని తెస్తారా? ఇప్పుడు రెబెక్కమ్మకే సంబంధం వచ్చింది అనుకోండి, రెబెక్కమ్మకి సంబంధం వచ్చింది. రెబెక్కమ్మకి సంబంధం తెస్తే ఎలాంటి సంబంధం తెస్తారు చెప్పండి? చెప్పాలి, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అమ్మ ఎన్ఆర్ఐ అమ్మ, నెలకోసారి వచ్చి వెళ్తుంటాడు, అది తెస్తారా? అలాంటి చేసుకోదు ఆవిడ. ఇంకో నెల ఇక్కడ ఉంటాడు, అప్పుడప్పుడు నిన్ను అలాగా న్యూయార్క్ నగరంలో అలా తిప్పుతుంటాడమ్మా అంటాడా? అలాంటివి చెప్తే వింటుందా? ఎన్ఆర్ఐఎల్ లైక్ చేయదు. మరి ఎవరు, ఏ సంబంధం నచ్చుతుంది? మోతుబారి గారు అబ్బాయి అమ్మ ప్రెసిడెంట్ గారు తాలూకా పెద్దోడంట, అంటే ప్రెసిడెంట్ గారిని ఆయన్ని చేసుకోమని చెప్తుంది. మరి ఎవరు చేసుకుంటారు? ప్రెసిడెంట్ గారి సంబంధం వద్దు, ఎమ్మెల్యే గారి సంబంధం వద్దు, ఎన్ఆర్ఐ సంబంధం వద్దు. నీకు ఎవరు కావాలంటే ఆ అమ్మాయికి ఎలాంటివి ఏమీ కాదు. మరి ఎలాంటి సంబంధం చూడాలని మనం అడిగితే ఆ అమ్మాయి క్యారెక్టర్ అర్థమైన తర్వాత ఈ ప్రపంచంలో ఎవరు అమ్మాయికి మ్యాచ్ అవ్వరు, ఒకే ఒక్కరు మ్యాచ్ అవుతారు. మీకు అర్థమైతే చెప్పండి. ఐజాక్ తప్ప ఇంకెవరు మ్యాచ్ అవ్వరు. ఆ అమ్మాయికి ఇస్సాకు తప్ప ఇంకెవరు మ్యాచ్ అవ్వరు. చాలామంది అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో, వాళ్ళందరికీ బేస్ చేసి నేను చెప్తున్నాను, ఏమనుకోకండి. వివాహాలు పరలోకంలో సిద్ధపరుస్తారంటే అందరి పల్లెల్లో పరలోకంలో సిద్ధపడతాయి లేదో నాకు తెలియదు, కానీ ఇలా దేవుని కొరకు విలువల కొరకు కట్టబడి బతుకుతున్న ఎలాంటి పెళ్ళి మాత్రం ఖచ్చితంగా ఎక్కడ సెట్ చేస్తారు చెప్పండి? పరలోకంలో సెట్ చేస్తారు. భూలోకంలో అడుగుతున్నాను, భూలోకంలో జరిగే పెళ్ళిళ్ళు పరలోకంలో నిర్ణయింపబడతాయంటే అందరి పెళ్ళిళ్ళు నిర్ణయింపబడతాయి లేదో నాకు తెలియదు, కానీ రెబెక్కమ్మ లాంటి ఇస్సాకు లాంటి యవ్వనస్తులు ఉంటే ఖచ్చితంగా వీళ్ళ పెళ్ళికి బాటలు ఎవరేస్తారు తెలుసా? దేవుడే. అదే చూడండి, చరిత్రని దేవుడే కదిపాడు. ఆవిడ కడవ ఆ టయానికి రావడం ఏంటి? ఈ పెళ్లి చూపులు చూసి అబ్రహాం గారు తాలూకు పెద్ద ఆయన ఆ టైంకి వెళ్ళడం ఏంటి? ఈ అమ్మాయికి అలాంటి గుర్తులు కోరుకునే టయానికి ఆ గుర్తులన్నీ ఆ అమ్మాయిలో కనబడడం ఏంటి? ఇవన్నీ ఏంటంటే ఈ కథ వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసా? దేవుడు. అంటే అందుకే చూడండి, ఈ మాట రాయబడింది, ఇది యెహోవా వలన జరిగిన కార్యము. ఆ ఇంటి వారట మేమైతే అవునని కానీ చెప్పండి, కాదని కానీ అంటే హెవెన్లో మ్యారేజెస్ సెట్ చేస్తారంటే ఖచ్చితంగా సెట్ అవుతాయి. ఖచ్చితంగా అక్కడ దేవుడే వీరికి ఇలాంటి కార్యాన్ని సెట్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు నిష్ట కలిగి ఉండు, నీ పెళ్ళికి ఆయన ప్లాన్ చేస్తాడు. నువ్వు బాధ్యత కలిగి ఉండు, నీ లైఫ్లోకి ఎవరు రావాలో ఆయన చేస్తాడు. నువ్వు అలా చూడు, నువ్వేం చేస్తావు తెలుసా? ఈ నువ్వే చూసేసుకుని నువ్వు చూసేసుకుని అన్నీ మాట్లాడేసి వాట్సాప్లో స్టార్టింగ్లో అన్నీ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మేము తింగరలు ఉన్నాగా మా దగ్గరికి వచ్చి ప్రార్థనలో పెట్టండి పాస్టర్ గారు అన్నారట. ఇది దేవుని చిత్తమో కాదో చెప్పండి? ఇది దేవుని చిత్తమో కాదో ప్రార్థనలో పెట్టండి అంటే ఎంఎస్ గారు తెలసొక్క వేసుకుని, నేను తెలసొక్క వేసుకుని, ప్రాధాన్యత తెలసొక్క వేసుకుని ఇక్కడ నిలబడి ఈ బిడ్డకి ఈ సంబంధం దేవా నీ చిత్తానుసారంగా జరిగి, మాకెంత బుద్ధి లేదో. ఇది చిత్తానుసారంగా ఆల్రెడీ జరిగిపోయింది, దేవుని చిత్తం కాదు ఇది చెప్పండి. ఆల్రెడీ వాళ్ళకు ఒక చిత్తము, ఒక సెట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చేవాటినారు ఇది దేవుని చిత్తమో కాదో చెప్పండి. ఇది దేవుని చిత్తమో కాదు నువ్వు ఎప్పుడు చెప్పాలి? హాయ్ పెట్టక ముందే చెప్పాలి.
నువ్వు కనీసం సైగ ముందు చెప్పాలి, ఇది దేవుని చిత్తమా కాదు. దేవుని చిత్తం అయితే మరి చెప్తున్నాను, దేవుని చిత్తం అయితే ప్రతి ఆటంకము తొలగిపోయి నీ దగ్గరికి ఆ బంధం వస్తుంది. దేవుని చిత్తం కాకపోతే మరి చెప్తాను, నువ్వు దేవుని మీద అనుకుంటే పెళ్లి పీటల దగ్గరికి వచ్చింది కూడా దేవుని చిత్తం కాకపోతే నీ లైఫ్ పార్ట్నర్ ఇవిడు సెట్ అవ్వదు, ఇతను సెట్ అవ్వడు అనుకుంటే భగ్నం చేసి పడేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితం. మీరు దేవుని మీద ఆనుకోండి, దేవుని మీద నమ్మకంగా మీరు బలంగా ఉండండి. ఆయన నడిపిస్తా అంటే యెహోవాయే ఆ కార్యము ఖచ్చితంగా జరిగిస్తాడు. యెహోవాయే ఆ కార్యం తరతరములకు గుర్తుండిపోయేలా జరిగిస్తాడు. అందుకే చూడండి, ఆ అమ్మాయిని అర్థవంతంగా అర్థం చేసుకోవడానికి ఆ పెద్ద ఆయన లెక్కలేస్తున్నాడు. కడబెట్టుకొని రావడం, చూడడం, చక్కటి చిన్నది అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఎంత పులకించిపోయాడో. వెంటనే అక్కడే బావి దగ్గరే మోకాళ్ళేసి ప్రార్థన చేసి, దేవా ఇది నీ కార్యమే, నా యజమానికి తగిన కార్యమని మురిసిపోయాడు. ఈ రోజు అర్థం, నీ పెళ్లి పెద్దలు ఎవరో ప్రార్థన పూర్వంగా వెళ్తున్నారా నీ పెళ్లి పెద్దలు? ఇంకో నువ్వు పాతికి రెడీ చేసుకో, ఒకే చేసేస్తాను. ఈడెవడంటే ఒకే చేయడానికి మధ్యలో నేను పాతికెత్తే ఈడు ఒకే చేయడం ఏంటి? ఆవిడ పాతికెత్తి నడుతున్నాడు. ఈడేం చేయాలి? వ్యాపారం చేస్తున్నాడు ఈడు. ఈ మధ్య వచ్చి మారుతున్నారు. ఎవరు చెప్పినా నువ్వు 20 రెడీ చేసుకో. చెప్పండి, 20 నడుతున్నాను. మీకు ఆల్రెడీ మీకు వ్యాపారాలు మొదలెట్టేశారు. నువ్వు వ్యాపారాలతో సంబంధాలు ఏర్పరచుకుంటే రేపు పొద్దున్న నీతో వచ్చిన వాళ్ళు కూడా చెప్పండి వ్యాపారమే చేస్తాడు. వెళ్ళు ఇంటికి వెళ్ళి మీ బాబుని చెప్పండి 2 లక్షలు ఇవ్వాలి అంట. వసూళ్ళు ఈరోజు అడుగుతున్నాను, ఏ సంబంధాలు ఏవి ఈరోజు మధ్యలో సంబంధాలు చేస్తున్నారు? దేవా ఈ బిడ్డ పట్ల ఏ చిత్తం ఉంది, దేవా ఈ అమ్మాయి పట్ల ఏ చిత్తం ఉంది, ఈ అబ్బాయి పట్ల ఏ చిత్తం ఉందని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి సంబంధాలు సెట్ చేసి వాళ్ళేరండి. మ్యాచ్ అవుతారా లేదా, వీళ్ళిద్దరికి సరిగ్గా సరిపోద్దా లేదా, ఈ అబ్బాయి యాటిట్యూడ్ ఏంటి, అమ్మాయి యాటిట్యూడ్ ఏంటి, ఎవరు మ్యాచ్ అవుతారు, వీళ్ళ స్థితిగతులు ఏంటి, ఆ స్థితిగతులు ఏంటి, ఇతని భక్తి తీవ్రత ఏంటి, తన భక్తి తీవ్రత ఏంటి, ఇద్దరు మ్యాచ్ అవుతారు లేదని ఈ మధ్యలో ఆలోచించే ఉదార స్వభావం కలిగిన ఎలియాజర్ లాంటో లేరి. అందుకే మనం ఏమంటాం చెప్పినా, అంతా పెళ్ళి అయిపోయిన తర్వాత దేవా ఎలా చేసేవాడు మా పెళ్ళి అంటే, ఎవడు చేశాడు? నీ పెళ్ళిళ్ళు పేరే చేశాడు. నీ పెళ్ళి ఎవడు చేశాడు? నీ పెళ్ళి మీరు సెట్ చేసుకున్నారా? పెళ్ళి ఇదంతా జరగాల్సిందంత జరిగేసి ఏ రోజు దేవుడి దగ్గర ఏ రోజు గోసాడని ఈ పరిస్థితులు వచ్చి అప్పుడు అడుగుతారు, దేవా ఏంటి ప్రభా నా సంసారం ఎలా అయిపోయిందంటే, నువ్వు సెట్ చేసుకున్నావు నీ సంసారాన్ని అలా. అందుకే రెబెక్కమ్మ చెప్తుంది చూడండి, ఇలాంటి వ్యక్తికి ఎవరు, ఇలాంటి అమ్మాయికి ఎవరు సెట్ అవుతారంటే కరెక్ట్గా సెట్ అయ్యే అబ్బాయి ఇస్సాకే సెట్ అవుతాడు. ఈ అమ్మాయికి ఎంత బాగా వినండి, ఈ అమ్మాయికి ఎంత పవిత్రమైన వ్యక్తిత్వం ఉందో అంతే పవిత్రమైన వ్యక్తిత్వం ఎవరికి ఉంది చెప్పండి? ఇస్సాకుకు ఉంది. ఇస్సాకు గారు ఏం చేస్తారు? అబ్బాయి కట్ట బైబిల్ లెక్కల ప్రకారం అప్పటికి ఎన్ని సంవత్సరాలు వచ్చాయట పెళ్ళిడికి? 40 సంవత్సరాల నుంచి అబ్బాయి అట ఏం చేస్తాడంటే ప్రేయర్ చేస్తున్నాడట. ఎక్కడికి వెళ్ళి ప్రేయర్ చేస్తున్నాడు ఒకసారి చూడండి. ఆది కాండం 24వ అధ్యాయం 63వ వచనం. ఆది కాండం 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు రెబెక్కా ధ్యానం చేయడం కంటే ప్రార్థన చేయడానికి వెళ్ళి. ఇప్పుడు బాగా వినండి ఆ స్టోరీ, ఆ నేరేటివ్ మీకు అర్థమైతే మీరు అంచనా వేస్తారు. ఈ అబ్బాయి ప్రేయర్ టైంకి వెళ్ళడానికి బదులు ప్రేయర్ టైంకి వెళ్ళే టైంకి అప్పటికే ఈ అబ్బాయికి సంబంధాలు చూడడానికి వెళ్ళారన్న పాయింట్ ఇస్సాకు గారికి తెలిసి ఉండకపోవచ్చా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఏమీ తెలియకుండా ఇలా ఒంటెక్కి వచ్చిన వెంటనే ఆవిడ నెల లోపల తీసుకెళ్ళిపోతాడా? తెలుస్తుందా తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే తనకి మ్యారేజ్ ఈవెంట్స్ స్టార్ట్ అయ్యాయి, తనకి సంబంధాలు ఎతుకుతున్నారు, తనకి బంధాలు కూడా ఎదుగుతున్న పాయింట్ ఆయనకి తెలుసు. అందుకే వాళ్ళ నాన్నగారు అదే పనిలో ఉన్నారు, వాళ్ళ నాన్నగారికి నమ్మిన బంటు అదే పనిలో ఉన్నాడు అన్న ఈ విషయాలు ఈ అబ్బాయికి తెలిస్తే ఆ టైంలో ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? మల్తాను మట్టి రాయించుకోవడానికి వెళ్ళాడా? ఏం చేశాడు? కొంచెం గ్లో పెంచరా, సంబంధాలు వస్తున్నాయి కదా అన్నారట. గ్లో అంటే ఏంటి? స్కిన్ ఉంది కదా, కొంచెం గ్లో పెంచరా, కొంచెం 4 రోజులు మరి వాళ్ళు అచ్చెక్కి వస్తుంది అన్నారట. తెలుగులో సామెత ఉంది, ఏమని చెప్పినా ఎలకతోలు చెప్పండి ఏడాది ఉతికినా చెప్పండి నలుపే కానీ తెలుపు అవుతారు అయ్యా. నువ్వు అది పూసి ఇది పూసా
మెన్స్ కేర్, ఆ కేర్, ఉమెన్స్ కేర్, ఈ కేర్, నువ్వు ఎన్ని కేర్లకు వెళ్ళినా ఎలకతోలు చెప్పండి. ఏడాది ఉతికినా ఎప్పుడో మెసేజ్లు చెప్పాను, మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఇలాగే ఆ రోగు ఈ రోగు ఈ మధ్య ఎంత ఇది ఇంచు వేస్తున్నారట, మేకప్ ఇంచు అంటే ఇంత ఎత్తేస్తున్నారు. మొన్న మధ్య ఒక ఆవిడ వచ్చింది, తెగ ట్రోల్ చేసి పడేశారు. ఆవిడ తెలుసు కదా, ఆవిడ ఎవరో ఇంక అడక్కండి, ఆవిడెవరో మీకు తెలుసు. అదో రకంగా మాట్లాడింది ఆవిడ, మీకు తెలుసు. ఒక ఆయన సిస్టరు, ఇంకెవరన్నా అడక్కండి నన్ను. ఎంత ఎత్తేసింది పెళ్ళికి, చాలా తగ్గింపు ఉంది మేడం గారికి అన్నారు. ఎందుకంటే ఆవిడ క్రిస్టియన్ ఫ్లేవర్లో మాడుతుంది మరి అప్పుడప్పుడు. అదుగు మొత్తం ఆడేశారు, సరే వదిలేయండి. ఇలాగే ఇంత దళసరిగా ఏం చేసుకున్నారు. ఈ దళసరిగా మేకప్ వేస్తే ఇటు అనుకున్నాడట జీవితంలో గోలెట్టుకున్నాడట. ఆడ జీవితంలో పెట్టుకున్న గోలేంటి చెప్పిన, ఎప్పటికైనా సరే తెలగొన్న పిల్లల్ని చేసుకోవాలనుకున్నాడు అంటాడు. ఓ ప్రార్థన ఉన్న పిల్లని చేసుకోవాలని కానీ, ఒక బైబిల్లో ఉన్న పిల్లని చేసుకోవాలని కానీ, నా కోసం ఎదురు చూసే నెక్కర్స్ అయిన పిల్లని చేసుకోవాలని కానీ, ఇలాంటివన్నీ ఏమీ లేవు. ఈ పిల్లడు ఈడి గోలు ఏం పెట్టుకోవడం తెలుసా, ఎప్పటికైనా సరే తెల్లగున్న పిల్లని చేసుకోవాలి, లైట్ అవసరం లేదు ఇంట్లో అనుకున్నాడట. అంతే. అంటే ఇంకా రాత్రులు పెప్సిడెంట్ యాడ్ వచ్చేది చూసారే, టెండ్లుగర్ ఇచ్చేవాడు. పెప్సిడెంటేనా, టెండ్లుగర్ ఇచ్చేవాడు. ఏదో వచ్చేది యాడ్. అది నవ్వులితే, ఆ పేస్ట్తో ఆ నవ్వులితే ఒకసారి కడిగితే ఇంక లైట్ ఆపేయడం, ఇంక అనుకుంటే వెళ్ళిపోవడమే. అలాగా ఇల్లంతా అలా వెలిగేయాలన్నమాట. ఆవిడ వచ్చిన వెంటనే ఇల్లు అలా వెలిగేయాలని అలా తెల్లకుండా చేసుకుందాం అనుకున్నాడు. మొత్తం మీద చాలా సొగసైనడు, చక్కగా చేసుకున్నాడు, అదిరిపోయాడు. ఎవరికేం చెప్తాడు, బాగుందా తెల్లవందా అనేవాడట. వీళ్ళిద్దరూ కలిసి ఒకరోజు సరదాగా ఉంటాయి కదండి ట్రిప్పులు, ఆ ట్రిప్కి వెళ్ళాడు. వీడు సరదాగా అన్నాడు, రా అలా ములుగుదాం రా అన్నాడట. స్విమ్మింగ్ పూల్లో దిగుదాం రా అంటే, నేను దిగను, నాకు నీళ్ళు అంటే భయం అంటే, రా నాన్నగా రా అన్నాడట. లేదు నేను దిగను, నాకు చాలా భయం, నాకు వాటర్ పడదు, అది ఇది అంటే, రా అన్నాడట. ఈ రావట్లేదని చెప్పి ఈవిడ రావట్లేదని ఇడా ములిగి అలా తిరిగి వెనక్కి వెళ్ళి సడన్గా అందులో దోసాడట. ఆ లోపల పడిపోయింది. ఇంకా లేకపోయేసరిగా డౌట్ వచ్చింది. పక్కన ఒక ఆవిడ లెగిసింది, చూశాడు, మేడం ఇక్కడ మా వైఫ్ని ఇప్పుడే సరదాగా గెంటేశాను, ఇంకా లేవలేదు సార్, కనబట్టలేదు ఏంటంటే, హలో నేనే అందట. ఇటు ఇలా అయిపోయాటే అన్నట, పోయింది అందట. ఆ రోజుతో వాళ్ళ దెబ్బకు మళ్ళీ చెప్తాను, ఎడాకులు రెడీ అయిపోయారు వాళ్ళు. నేను చెప్తున్నాను, అడుగుతున్నాను, ఏం చూసి చేసుకుంటారంటే, ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, టైంకి ఏం చేస్తున్నాడు అబ్బాయి ముత్తాబులు చేయట్లేదు, నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అనగానే మంచి టైలర్ దగ్గరికి పోయి టిప్ టాప్ డ్రెస్సుల కోసం ఎదురు చూడట్లేదు. అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఇవన్నీ నేను వద్దంటలేదు, కానీ గుర్తుపెట్టుకోండి, ఈ అబ్బాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఏం చేస్తున్నాడు అంటే ప్రేయర్ చేస్తున్నాడు. తనకు జరగబోయే తన పెళ్లి కొరకు, తన భార్య కొరకు ప్రార్థన చేస్తాడంటే ఖచ్చితంగా తన సాయంకాలపు ప్రార్థనలో ముఖ్యమైన పాయింట్ ఏం పెట్టి చేస్తాడు చెప్పండి, తన భార్య కొరకు చేస్తాడు. తన కాబోయే భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత చక్కగా ఒదిగిపోయారు ప్రార్థన చేస్తున్నాడంటే, తన భార్యను తన తండ్రి ఎదుగుతున్నాడు, తన నమ్మకమైన ఇంటి దాసుడు ఎదుగుతున్నాడని వాళ్ళకు ఒబే అయిపోయాడు. చూడండి, మగపిల్లల్లో ఆడపిల్లల్లో ఉండాల్సిన బ్యూటీ ఏంటో తెలుసా, పేరెంట్సే ఎతకాలండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎతకండి. మనం ఎతికినవన్నీ మళ్ళీ చెప్తున్నాను ఫెయిల్యూర్ అవుతాయి. వాళ్ళు ఎతికితే మళ్ళీ చెప్తున్నాను లైఫ్లో జీవితం అర్థం చేసుకునే వాళ్ళు మన జీవితంలోకి వస్తారు. మీరు ఎతకారంటే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతారు. మీరు ఎతకండి, ఎందుకంటే మన సెలక్షన్స్ రాంగ్ అవుతాయి. మనం ఎత్తుక్కున్నవి మనం ఇష్టపడి చేసుకున్నవి రాంగ్ అవుతాయి. పెద్దలైతే అన్నీ చూస్తారు. రేపు పొద్దున్న అత్తింటికి వెళితే ₹1 వాళ్ళు కలిసి రాగలరా, అల్లుడికి ఏమన్నా, లేదా అల్లుడిగా వెళ్ళినప్పుడు కనీసం వీడికి ఉద్యోగాలు సరిగ్గా దొరకలేనప్పుడు, లేదా ఉద్యోగం ఏదో అనుకోని పరిస్థితులు నష్టపోతే ఒక 10 రోజులు అక్కడ ఉండగలడు. ఇవన్నీ లెక్కలేసుకుని చేస్తారండి. చూడగలరా, ఉండగలరా, పర్లేదా, కలిసి వస్తారా, అందంలోను చందంలోను వ్యక్తిత్వంలోను ఇన్ని లెక్కలేసుకున్న తర్వాత మా పిల్లగాడికి ఈ రకమైన ఉద్దేశాలు ఉంటాయి, ఈ పిల్లకి అలాంటివన్నీ ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకుని చేస్తారు పెద్దలు. ఇవన్నీ ఆలోచించుకొని చేస్తారు. నడుస్తున్నాను ఈరోజు ఏవి అలాంటి పెళ్ళిళ్ళు. ఆ చివరిని చూశాడు, ఆ చివరి నుంచి ఈవిడ ఆ చివరిని చూసింది, అంతే 3వ రోజుకి ఓకే చెప్పేశారు. అంతే. ఎలాగైపోతాను అడుగుతున్నాను, ఏం చూసావు, ఏం అర్థం చేసుకున్నావు, తన గురించి ఏం అర్థమైంది, ఆ పెద్దోళ్ళు ఏం చెప్తారు, పిల్ల అలాంటిది, ఇవేమీ లేవు. చాలామంది ఈ మధ్యకాలంలో ప్రశ్న అడిగారు, ఏమనంటే అలా ఎంక్వైరీలు చేయొచ్చు అంటే, మామూలు చెప్తున్నాను, ఎంక్వైరీలు చెయ్యండి. పిల్లోడు ఎలాంటోడో తెలుసుకోండి, పిల్ల ఎలాంటిదో తెలుసుకోండి, స్టోరీలు ఏమైనా ఉన్నాయో అడగండి, ఏం తప్పలేదు. ఎందుకంటే ఇది పెళ్లి తర్వాత తెలిసిందంటే మానసికంగా చచ్చిపోతాం.
ముందే అడగండి, తెలుసుకోండి ఎలాంటోడు, ఎలాంటిది, ఏంటి, చదువుకి వెళ్తుంది వస్తుంది, చదువుకోవడానికి వెళ్తున్నాడు వస్తున్నాడు, లేదు ఉద్యోగం చేస్తున్నారు వస్తుంది, ఎలాంటి వాళ్ళు ఏంటి, ఇవన్నీ అడగాలి. ఇవన్నీ తెలుసుకున్నాడు. ఆ మధ్యలో వెళ్ళిన ఆ పెళ్ళిళ్ళు పేరయ్యని ఈరోజు మనం పేరెడుతున్నామే, ఇంటికన్నా ఉన్నతమైన పదం ఉంది. ఎలియాజర్ గారు మధ్యవర్తి వెళ్ళాడు, ఇవన్నీ లెక్కలేసుకున్నాడు, అన్నీ చూసుకున్నాడు. మా అబ్బాయికి, మా యజమానుడు యొక్క కుమారుడికి, మా రాజకుమారుడికి ఈ అమ్మాయి సరిపోతుందా? సరిపోతుంది. రెండవ మాట, ఇస్సాక్ గారు సరిపోయేవారుడంటే సరిపోయేవారుడే. ఆ అమ్మాయి ఎలాగైతే వాళ్ళ పేరెంట్స్కి లోబడుతుందో, ఈ అబ్బాయి కూడా 40 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడు చెప్పండి? లోబడుతూ ఉంటున్నాడు. నాన్న, నా పెళ్ళి మీ ఇష్టమే, చెప్పండి, నా ఇష్టం అన్నాడు. అమ్మాయిని చేసుకో అంటే అమ్మాయిని చేసేసుకుంటాను, ఈ అమ్మాయిని చేసుకో అంటే ఈ అమ్మాయిని చేశారు. రంగు కానీ ఏమడగండి డాడీ, ఎందుకంటే నాకన్నా మంచిగా ఆలోచించేది మీరే డాడీ, మీరు ఏది చెప్తే వాళ్ళని నేను తలదించి చేసుకుంటాను. ఈరోజు ఉన్నారు అలాంటి మగపిల్లగాళ్ళు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, డాడీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మీరు ఒప్పుకున్నా? చెప్పండి. ఒప్పుకోకపోయినా నేను తనతోనే జీవించాలనుకుంటున్నాను, వెళ్తున్నాను, బాయ్, సీ యూ, టాటా అన్నాడు. అంటే ఇస్సాకుని చూడండి, డాడీ మీరు ఒప్పుకుంటే, మీరు ఏదైతే చెప్పారో అదే ఒప్పుకొని నేను పెళ్లి చేసుకుంటాను డాడీ. తల దించాడు. ఎంత మంచి అబ్బాయి అంటే అబ్బాయి చూడండి, వాళ్ళ డాడీ ఒక రోజు వచ్చి అడిగారట, అరే నాన్న నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని ఒకవేళ చెప్పుంటే ఆ నేరేటివ్ చదువుతుంటే మనకు అర్థమవుతుంది, చెప్పుంటే, అలాగే డాడీ ఇప్పటివరకు మీరు చూసారు కానీ ఇన్ని రోజులు ఎదురు చూశాను, మీరే నాకు మంచిగా చూడండి అని చెప్తాడట. మీరు ఏది చెప్తే నాకు అక్కడ తల్లించి పెళ్లి చేసుకుంటాను డాడీ, మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను డాడీ అని చెప్పాడట. సరిగ్గా పెళ్లి సంబంధాలు ఎదుగుతున్న టైంలో వాళ్ళ అమ్మగారు చచ్చిపోయారు. అదే ముంగురు తలాంటి పరిస్థితుల్లో అమ్మగారు చనిపోయారు. ఇప్పుడు ఆ ఇంటికి ఎలాంటి పిల్లని తెచ్చుకోవాలనుకుంటున్నారు తెలుసా? అమ్మ లాంటి అమ్మాయిని తెచ్చుకోవాలనుకుంటున్నారు. శారమ్మ లాంటి అమ్మని తెచ్చుకోవాలనుకుంటున్నారు. శారమ్మకి ఎన్ని విలువలు ఉన్నాయో అలాంటి చక్కటి ఇంటి వెళ్ళాలని తెచ్చుకోవాలనుకుంటున్నారు. అలాంటి ఇంటికి కోడలుగా వెళ్ళాలంటే ఎంత మోరల్స్ ఉంటే దేవుడు అలాంటి అమ్మాయిని ఇంటికి పంపుతాడు చెప్పండి. చెల్లెళ్ళు, వయసుకు వచ్చిన పిల్లలు ఎవరైనా ఉంటే మీకు చెప్తున్నాను, అబ్రహాము లాంటి కుటుంబాలు, ఇస్సాకు లాంటి కుటుంబాలు మీకు రావాలి అంటే రెబెక్కలా బతకండి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త కలిగి ఉండండి. ఎవరితో పడితే వాడితో మాట్లాడకండి, ఎవడు పడితే వాడికి నెంబర్ ఇవ్వకండి, ఎవరితో పడితే వాళ్ళకి ఈ పనికి మాలిన సోదు కబుర్లు చెప్పకండి, ఎవరిని దరిదాపులు కూడా రానికండి. నిష్ట కలిగి ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, ఇస్సాకు లాంటి వాళ్ళు మీకు ఎదురొస్తారు, అబ్రహాము లాంటి అత్తింటి కుటుంబం మీకు తగులుతుంది. దేవుడు చక్కగా తీసుకెళ్ళి ఉన్నతమైన కుటుంబంలో మీరు కూర్చోబెడతారు. నీకే ఆశ్చర్యం కలుగుతుంది, ఇలాంటి కుటుంబం దేవుడు నాకు ఎలా ఇచ్చాడంటే నువ్వు నచ్చావు దేవుడికి, అందుకే నీకు ఇలాంటి కుటుంబాన్ని, సంసారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడికి అప్పగించే జీవితాన్ని ఏ విషయంలో అన్నా లూజుగా ఉండండి. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రేమికుల రోజున మీకు బేస్ చేసుకుని మీ అందరికీ హెచ్చరికగా మాట చెప్తున్నాను, ఏదన్నా కొంచెం యామరపాటుకు ఉండండి, కానీ క్యారెక్టర్ విషయంలో మాత్రం అస్సలు తగ్గొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఏ విషయంలో అయినా ఉండండి, కానీ ఏ విషయంలో అయినా సరే, కానీ క్యారెక్టర్ విషయంలో అస్సలు జోగొద్దు. ఇస్సాకు గారి విషయం ఒక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఇస్సాకు గారి దగ్గరికి ఒకరోజు 16 సంవత్సరాలు లేదా 17 సంవత్సరాలు వచ్చి ఉంటుందండి. అప్పటికంటే మెచ్యూరిటీ వచ్చింది ఆ అబ్బాయికి. ఆ టైంలో వాళ్ళ నాన్నగారు వచ్చి ఇలా అన్నారట, నాన్న రారా, దేవుడు అర్పణ అడుగుతున్నాడు, విద్దాం నడరా అని చెప్తే, అలాగే డాడీ అని అర్పణ ఇవ్వడానికి డాడీ వెనకాల వెళ్ళిపోయాడట. చిన్నప్పటి నుంచి ఐజాక్ని చూస్తుంటే ముచ్చటండి చెప్పిన, చిన్నప్పటి నుంచి అబ్బాయికి దేవుడు అర్పణలు, దేవుడు దీవెనలు నడుతుందండి. బంగారం అండి ఆ కుర్రాడు, బంగారం. కళ్ళు మూసుకుని చేసుకొచ్చండి ఆ అబ్బాయిని. బంగారం లాంటి కుర్రోడు. ప్రార్థన జీవితం, చిన్నప్పటి నుంచి ప్రార్థన జీవితం, అర్పణలు, దేవుడు. అప్పటికి ఆ సబ్జెక్టులు అర్థమైపోయినాయి అబ్బాయికి చిన్నప్పుడే. తీసుకెళ్ళారు, వాళ్ళ డాడీ తీసుకెళ్తున్నాడు, దగ్గరికి వెళ్ళే సమయానికి దాసులందరినీ అక్కడ ఆగిపోమన్నాడు. కట్లు మోయ్ అంటే వాళ్ళ డాడీ కట్లు మోయమంటే కట్లు మోసాడు. చాలా మెసేజ్లో చెప్పింది, మీకు మాట చెప్తాను, జ్ఞాపకం చూసుకోండి. అబ్రహాముకి దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? దేశాన్ని రాసి ఇచ్చేశాడు. ఆ తర్వాత దేశం ఎవరికి క్లైమ్ అవుద్ది? అబ్రహాం చనిపోతే నెక్స్ట్ నామినీ నేమ్ అంటే అబ్రహాం తదనంతరం ఈ దేశానికి, ఎకరాల దేశానికి వారసుడు ఎవడంటే ఒకే ఒకరు, ఎవరు చెప్పండి? ఐజాక్. ఇస్సాకు ఇంత పెద్ద ఆస్తికి వారసుడైతే వాళ్ళ నాన్న దాసులను అక్కడ ఆపేసి, పనులను అక్కడ ఆపేసి కట్టెలు మొయ్యరంటే ఇంత పెద్ద ఆస్తిపరుడు ఏం వస్తున్నాడట? కట్టెలు అది నైతికత అంటే.
డబ్బు ఉందని పెట్టరేకపోలేదు, లింగు అని అరెకరం కూడా ఉండదు మనకి. ఎంత పోజో! చాలా మగపిల్లగాలికి అరెకరం కూడా ఉండదు, లేనిది కూడా ఉన్నట్టు చెప్తాడు. ఆ గాలి దాన్ని తీసుకొచ్చి, ఇగో ఈ 10 ఎకరాలు మాయే, ఇది మా తాతది, ఇది నాది అన్నాడు. లేనిది ఉన్నట్టు చెప్పుకోడు, గుర్తుపెట్టుకోండి. లేనిది ఉన్నట్టు, ఉన్నా లేనట్టుగా బతుకుతాడు, ఉన్నా లేనట్టుగా బతుకుతాడు. ఆ కట్టెలు ముప్పు నెత్తిమీ పెట్టుకుని వెళ్ళాడట. పైకి వెళ్ళిపోయారు. డిస్కషన్ అంతా మీకు తెలుసు. నాన్న అన్నీ ఉన్నాయి, గొర్రె లేదంటే ఆ మౌనం వెనకాల విషయం అర్థమైపోయిందంటే మెచ్యూరిటీ ఉంది అబ్బాయికి. ఆ మెచ్యూరిటీ ఏంటో తెలుసా? ఆ మౌనం వెనకాల తనకు అర్థమైంది, ఆ గొర్రె పిల్లని నేనే. అబ్బాయిని చూస్తే నాకు భలే ముచ్చటేస్తుందండి. అబ్బాయి వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి దేవునికి నిన్ను బలిగా ఇచ్చేస్తున్నానంటే ఆ అబ్బాయి అన్నాడు, నాన్న తండ్రిగా నువ్వు ఆ తండ్రి చిత్తం నెరవేర్చాలని నా తండ్రిగా నువ్వు నలిగిపోతే ఈ తండ్రి కొరకు ఈ కొడుకు సిద్ధంగా ఉన్నాడు, ఆ తండ్రి కొరకు ఈ కొడుకు సిద్ధంగా ఉంటే ఈ తండ్రి కొరకు ఈ కొడుకు చచ్చిపోవడానికి రెడీ నాన్న, చంపేయండి అన్నాడట. ఇలాంటి కొడుకులు ఎక్కడ ఉంటారంటే చరిత్రలో ఎక్కడో ఉంటారండి. నాన్న కోసం చచ్చిపోయే కొడుకులు, తల్లిదండ్రుల కోసం చనిపోయే కూతుర్లు ఈ జనరేషన్లో ఉన్నారా, లేకపోతే వాళ్ళనే చంపేస్తున్నారా? తల్లిదండ్రుల కొరకు చనిపోయే కొడుకులు కూతుర్లేరి. తండ్రి చిత్తం నెరవేర్చడానికి, నాన్న కొడుకుగా నువ్వు ఆ తండ్రి చిత్తం కొరకు నువ్వు చనిపోతే దినదినం నీ కొరకు నేను చనిపోవడానికి రెడీ నాన్న, చంపేనన్నా, నేను ఒక్క మాట కూడా ఎదిరించను, నిన్ను ఎక్కడ గిజాయించుకుని ఎక్కడికి వెళ్ళను, నువ్వు ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటాను, ఇక్కడ నరికేస్తావా, నరికేడన్నా అన్నాడట. నేను అడుగుతున్నాను, మీ అమ్మ నాన్నల కొరకు ప్రాణం పెడతారు లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ ప్రాణాలు మాత్రం తీయకండి. మీ అమ్మ నాన్నల కోసం ప్రాణం పెడతారు లేదు నాకు తెలియదు, కానీ వాళ్ళ ప్రాణాలు తీయకండి. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నాకు నచ్చినట్టు అడుగుతాను, మీరు కానీ మా ప్రేమకు అడ్డొచ్చారంటే మీ మీద కేసు పెడతానంటే ఇలాంటి మాటలు మాట్లాడతావని తెలిస్తే ఆ నెలల్లో ఉన్నప్పుడే నోట్లో వడ్లు కింద చేసేద్దరు నీకు. ఎదిగిన తర్వాత 25 ఏళ్ళు ఎదిగి చక్కగా ఎదిగిన తర్వాత అమ్మ నాన్న మీద అట లెటర్ రాశారట, మా ప్రేమకు మా అమ్మ నాన్న అడ్డొస్తున్నారని. చాలా ఎదిగిపోయారు, చాలా గొప్పగా ఎదిగిపోయారు. అమ్మ కళ్ళు కప్పేంత గొప్పగా ఎదిగిపోయావు, నాన్న కళ్ళు కప్పేంత గొప్పగా ఎదిగిపోయావు. పనికి మాలిన తెలివితేటలను నేర్చుకుని ప్రేమ అనుకుంటున్నావు. చచ్చిపోయే కొడుకులు చూడండి, చనిపోయే కూతుర్లు ఎక్కడ ఉన్నారు చూడండి. ఇస్సాకు చచ్చిపోతాడు వాళ్ళ నాన్న కోసం. రెబెక్కమ్మకు కూడా బహుశా గుణాలు ఉన్నాయంటే ఉంటాయి, ఆ అమ్మాయికి కూడా అలాంటి గుణగణాలు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటి మంచోళ్ళు ఈ సైడ్ ఈ అబ్బాయి ఉంటే ఆ సైడ్ అమ్మాయి ఉంటే ఇలాంటి అడుగుతున్నాను. అసలు ప్రేమికుల రోజు అంటే నేను అనుకుంటానండి, ప్రేమికుల రోజు అంటే ఎవడెవడదో పెట్టడు కాదండి. నన్ను అడిగితే ప్రేమికుల రోజు చరిత్రలో నమోదు చేయబడలేదు, కానీ అసలు రెబెక్కమ్మకి ఇస్సాకుకి ఏ రోజైతే పెళ్ళయిందో అది చేయాలండి ప్రేమికుల రోజుగా. ప్రేమ అంటే ఇదిగో, ఈ ప్రేమికుల రోజు బేస్ చేసుకుని ఇదిగో ఇలా ఉండాలి స్వచ్ఛమైన ప్రేమ అంటే, ఇదిగో ఇలా ఉండాలి నిజమైన వివాహం అంటే, ఇలా ఉండాలి జీవితాన్ని కట్టుకోవడం అంటే. చక్కటి పెళ్లి జరిగింది. ఆ తల్లిదండ్రులు ఇద్దరు చూడండి, ఈ అబ్బాయి వచ్చాడు, ఈ అమ్మాయి వచ్చాడు, ఇద్దరికి దేవుడు బంధం జతపరుస్తున్నాడు. నేను అనుకుంటాను అబ్రహాము గారు రెబెక్కమ్మ తాలికి ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ వీళ్ళందరూ మీట్ అయ్యి మన ఇండియన్ ట్రెడిషనల్గా వాళ్ళకి పెళ్లి చేస్తే ఈ పెళ్లిలో ఎవరుంటారు లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరుంటారో తెలుసా? అతిథిగా దేవుడు ఉంటాడండి. ఆశ్చర్యపోతాడు. ఇలాంటి ఇద్దరు పిల్లలు జత అవుతుంటే ఆశ్చర్యపడతారు. అందుకే మన పెళ్లి సాంగ్లు మీరు చూస్తారా, ఆ పెళ్లి సాంగ్ రాస్తున్నప్పుడు నాకు వచ్చిన థాట్స్ అన్నీ వీళ్ళిద్దరి మీదేనండి. వీళ్ళు ఆ సోలమతి వీళ్ళిద్దరు అడుగుతారా, వీళ్ళ మీద చూడండి. ఆ పెళ్లి సాంగ్లు మీరు గమనించండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఒక బైబిల్ చదువుకున్న అమ్మాయి తన వయసు వచ్చే సమయానికి మ్యారేజ్ కొరకు ఎంత నిష్ఠగా బతుకుతుంది. ఒక బైబిల్ చదివే అబ్బాయి మ్యారేజ్ కొరకు ఎంత నిష్ఠగా ఎదురు చూస్తారు. ఈ నిష్ఠగా ఎదురు చూసే వారిని ఎవరు సెట్ చేస్తారో తెలుసా? దేవుడు సెట్ చేస్తాడు. మంచోళ్ళకి మంచోళ్ళు వస్తారంటే రాసి పెట్టుకోండి గుడ్డిగా, మంచోళ్ళకి మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళకి చెడ్డోళ్ళు వస్తారు. క్యారెక్టర్ ఉన్న వారికి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు వస్తారు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న తమ్ముళ్ళు చెల్లుళ్ళు ఇప్పటికే తెలుసో తెలియకో మీ జీవితాల్లో పొరపాట్లు తప్పుడడుగులు కాదు తప్పుడడుగులే పడిపోయి ఉంటే మించిపోయింది ఏమీ లేదు. దేవుని క్షమాపణ అడగండి, అదంతా తుడిచేసి ఒక నూతన జీవితం నీకు అనుగ్రహిస్తాడు. ఒక నూతనమైన జీవితం, ఆ తప్పులన్నీ కడిగేసి ఒక నూతన జీవితం ఇస్తాడు. దేవా, ప్రేమ అంటే ఏదనుకున్నాను, వైరాగ్యం అంటే ఏదో అనుకున్నాను, జీవితం అంటే ఏదనుకున్నాను, క్షమించి ప్రభువా. భుజాలు రాసుకోవడం, శ్వాస తగులుకోవడం, పార్కుల్లో తిరగడం, పొదల చాటున దాక్కోవడం, తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్పడం, అబ్బాయిలతో తిరగడం, అమ్మాయిలతో తిరగడం, ఇది ప్రేమ అనుకున్నాను ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా అని అడుగు.
నీ ఆటంకాలన్నీ తొలగిస్తాడు, నీ బంధకాలన్నీ తొలగిస్తాడు. దేవుడు నిన్ను చక్కగా మార్చేస్తాడు. ఇదే మెసేజ్ మరి చెప్తున్నాను, ఇదే మెసేజ్ నేను చాలా క్రితం, ఒక 7-8 సంవత్సరాల క్రితం ఇదే మెసేజ్ చెబితే, ఈ మెసేజ్ విన్న తర్వాత ఒక అబ్బాయి ఈ మెసేజ్కి రెస్పాండ్ అయితే ఆడ జీవితం అందంగా మారిపోయింది. ఆ తమ్ముడి పేరు అభి. ఎవరికైనా వచ్చేది లేదు, ఇక్కడ ఉన్నాడు లేదో తమ్ముడు అభి. అదిగా చివరి ఎక్కడో ఉన్నాడు. అందులో నేను ఒక మాట అంటాను, ఆ రీల్ తెగ తిరిగింది. ఆ రీల్ అందులో అంటాను, నీకు ధైర్యం ఉంటే, దేవుడు అంటే భక్తి ఉంటే, నీకు దేవుడి మీద కసి ఉంటే, నీకు దేవుడు అనే ఒక విషయం నీకు అర్థమైతే, దేవుడు నీకు జీవిత భాగస్వామిని ఇస్తాడన్న సంగతి నీకు తెలిస్తే, నీకు ధైర్యం ఉంటే నీ లవర్నే వదిలే అంటాను నేను. అందులో ఆ మాటకు స్పందించాడు. ఒక చివరిని అక్కడ కూర్చున్నాడు. ఈరోజు ఒక చక్కటి బిడ్డకు తండ్రి అయ్యాడు. ఆ ప్రేమించిన ప్రేమ పెళ్ళే కనుక ఆ అబ్బాయి చేసుకుని ఉంటే, ఆ అమ్మాయి తిక్కలమ్మాయి. ఆ పెళ్ళే కనుక చేసుకుంటే ఇబ్బంది అంటున్నాను, అతని జీవితం సర్వనాశనం అయిపోను. తర్వాత తెలిసింది తన క్యారెక్టర్ ఏంటో, ఎలాంటిదో. ఇవన్నీ ఆగిపోయాడు. ఇలాంటివి తప్పు అని తెలుసుకున్నాడు. క్రైస్తవ విలువలకి ఇవి తగవని తెలుసుకున్నాడు. ఆ రోజే ఆగిపోయాడు. దేవుడే నాకు బంధాన్ని ఇస్తాడని ఎదురు చూశాడు. ఆ టైంలో సరిగ్గా పరిచయమైన క్రైస్తవ విలువలతో, మా సహవాసంలో, మా ఉనికిలో, నాకు దగ్గరగా మెసేజ్లు వింటూ, లారీ ఫీల్డ్లో ఉండి కూడా ఆ వ్యసనాలు ఉండే ఫీల్డ్లోంచి మారి, ఒక 10 లారీలకు ఓనర్గా ఉన్న ఆయన మారి వస్తే, జేమ్స్ అనే ఒక వ్యక్తి ఈ మెసేజ్ల వల్ల మారుతామని ఆ వ్యక్తి మా దగ్గరికి వస్తే, మా దగ్గరికి వచ్చినప్పుడు అభితముని చూస్తే, తన భార్య యొక్క చెల్లిని, అంటే లారీ ప్రసాద్ భార్య యొక్క చెల్లిని మన అభితముడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఎలా జరిగే ఈ పెళ్ళిళ్ళు? బంగారు బొమ్మలు వచ్చారు ఇప్పుడు జీవితంలోకి. ఎలా వచ్చే పెళ్ళిళ్ళు? దేవుడికి కట్టుబడి ఉంటే, దేవుడికి నిలబడి ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, బంగారం లాంటి జీవితాలు ఆయన సిద్ధపరుస్తాడండి. విలువనివ్వకుండా తిరక్కండి. ప్రాక్టికల్గా చెప్తున్నాను, మా చుట్టూ జరిగిన విషయాలు నేను చెప్తున్నాను. మనలోనికి ఎవరైనా కాని వారు వస్తానన్నా, మనం దేవుని మీద ఆనుకొని మనం బతికితే, వచ్చే నష్టాల, కష్టాను, సాతాను సంబంధమైన వ్యక్తులను కూడా మనలోనికి రానివ్వడం. దేవుడు అలాంటి అంత ప్రేమిస్తాడు. ఎందుకంటే తన దేవుడు తన పిల్లల యొక్క సంసారాల పట్ల చాలా బాధ్యత తీసుకుంటాడు. రెబెక్కమ్మ జీవితాన్ని, ఇస్సాకు జీవితాన్ని చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వీళ్ళని చూసి మురిసిపోయాడట. ఏమిచ్చాడు దేవుడు? అక్కడ బహుమానాలు అంటే ట్విన్స్ని ఇచ్చాడు. ట్విన్స్ని, కవల పిల్లల్ని ఇచ్చాడు దేవుడు బహుమానం. చక్కటి పిల్లల్ని ఇచ్చాడు. చక్కటి పిల్లల్ని కలిగి ఉన్నారు. వాళ్ళ జీవితం ఎంత అందంగా మారిపోయింది. అందుకే చూడండి, సామెతలు 19:14 ఉంటుంది, ఇలాంటి భార్యనట యెహోవా ఇచ్చు బహుమానం, గాడ్ గిఫ్ట్. ఐజాక్కి దేవుడు ఇచ్చిన బహుమానం ఏంటి చెప్పనా? చక్కటి భార్య. రెబెక్కమ్మకి దేవుడు ఇచ్చిన బహుమానం ఏంటి చెప్పనా? చక్కటి భర్త. వీళ్ళిద్దరికి ఇచ్చిన బహుమానం ఏంటి చెప్పనా? బంగారం లాంటి ఆరోగ్యం కలిగిన పిల్లలు. ఇదంతా చదివిన తర్వాత ఈ ప్రేమికుల రోజులు వీళ్ళిద్దరిని జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థం కావాల్సిన మరొక వచనాలు ఉన్నాయి. ఈ జంటను ఒక్కటి చేయడానికి దేవుడు ఉన్నాడు. ఈ జంటను ఒక్కటి చేయడానికి వెనకాల ఉన్నతమైన విశ్వాసులు, అబ్రహాము లాంటి వ్యక్తులు ఉన్నారు. ఈ జంటను ఒక్కటి చేయడానికి, వీళ్ళ జీవితాలని జతపరచడానికి పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించాడు. ఈ నేరేటివ్ అంతా మీకు అర్థమైతే, ఇదే థీమ్ లైన్ని దశలోనిక పత్రికలో పౌలు కోట్ చేశాడంటే మీరు నమ్మగలరా? చూడండి ఒకసారి, 1 దశలోనిక పత్రిక 4వ అధ్యాయం, త్వరగా 1 దశలోనిక పత్రిక 4వ అధ్యాయం ముగిద్దాం. 1 దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుండి. 1 దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుండి, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వానికి దూరముగా ఉండుటయే. ఎంత బయలుపరచాడు చూడండి. మీరు జారత్వానికి, తప్పుడు పనులకి దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఇది రాసి పెట్టుకోండి. ఈ 14వ తారీఖున ప్రతి ఏడాది జ్ఞాపకం చేసుకోండి. ఈ జారత్వానికి దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకోవాలో అది ఎరుగుండుటయే. ఎంత బంగారం లాంటి వాక్యాలండి అవి. ఎన్నిసార్లు చదువుకున్నా మనం పొడిసే వాక్యాలండి. వయసులో ఉన్న ప్రతి పిల్లలు, ప్రతి ఒక్కరూ వివాహమయ్యి యోబు లాంటి సగ జీవితం పోయిన అనేక మంది వృద్ధులు కూడా నేర్చుకోవాల్సిన మాట రాస్తున్నారు చూడండి. మీ ఘటములను, మీ ఘటములు అంటే మన దేహాల్ని పవిత్రంగా కాపాడుకోవడమే. చెప్పండి, దేవుని చిత్తం అడుగుతున్నాను. మన దేహాల్ని పవిత్రంగా కాపాడుకోవడమే దేవుని చిత్తమైతే, ఈ చిత్తాన్ని నెరవేర్చిన చక్కటి ఆడపిల్ల ఎవరు చెప్పండి? రెబెక్కమ్మ. తన ఘటముని పవిత్ర
పవిత్రంగా కాపాడుకుందంటే ఎవరి చిత్తం నెరవేరుస్తుంది? దేవుని చిత్తం నెరవేరుస్తుంది. తన ఘటాన్ని 40 ఏళ్ళు పవిత్రంగా కాపాడుకున్నాడంటే ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు? ఇస్సాకు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఇదే పౌలు గారు కొరింథీకి పత్రిక రాస్తూ ఏమంటున్నాడు చూడండి. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 35వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 35వ వచనం. మీకు ఉరియొడ్డ వలనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తన గలవారై తొందర ఏమీ లేక ప్రభు యొక్క సన్నిధాన వర్తనులై ఉండవలనని మీ ప్రయోజన నిమిత్తమే చెబుతున్నాను. మీకు అర్థమయ్యే స్లాంగ్లో నేను చెప్తాను చూడండి. పెళ్ళికి తొందర పడవద్దు అంటున్నాడు. అది పౌలు గారి సెన్స్. అక్కడ వివాహానికి తొందర పడవద్దు, ఏది పడితే అడుగులు వేయొద్దు, తొందర ఏమి వద్దు, సన్నిధాన వర్తనులై ఆయన సన్నిధికి అనుకూలమైన చిత్తాన్ని నరివించే బిడ్డలుగా ఉండండి. ఆయన చూసుకుంటాడు. మీరు కోరుండి ఇలాంటి వాటిల్లోకి అడుగులు వేయకండి. మీరు నష్టపోతారు, కష్టమైపోతారు, ఇబ్బంది అయిపోతారు. ఎందుకంటే ఈ పెళ్ళికి ముందు ఈ ప్రేమలన్నీ ఎలా ఉంటాయంటే ఇంకా ప్రపంచంలో నా కోసమే పుట్టింది, ప్రపంచంలో నా కోసమే పుట్టాడు అనిపిస్తుంది. కానీ తర్వాత అనిపిస్తుంది అనవసరంగా కంగారు పడ్డాను. అలాంటి మాట చెప్తున్నాడు పౌలు గారు. తొందరేం పడొద్దు, తొందరేమీ లేక ఎదురు చూడండి. ఆ ఎదురు చూసింది పట్టుకెళ్ళి దేవుని చేతుల్లో పెట్టండి. దేవా నీ చిత్తమే సిద్ధించుగాక. ఇదిగో నీ చిత్తానుసారంగా నేను ఏం చేస్తున్నాను? నా దేహాన్ని నేను పవిత్రంగా నేను కాపాడుకుంటున్నాను, ప్రార్థనలో గడుపుతున్నాను, నా పెద్దలకి నా పెళ్లి మీద వాళ్ళకి అధికారం అనుగ్రహించాను, నీ చిత్తానికి నేను లోబడిపోతున్నాను, నీ చిత్తమే సిద్ధించుగాక. ఆయన సన్నిధాన వర్తకులుగా ఉండండి. అకుల్లాకి ప్రిస్కిల్లాకి అకుల్లా ఎలా సెట్ అయ్యారు? అబ్రహాముకి శారమ్మ, ఇస్సాకుకి రెబెక్క ఎలాగైతే దేవుడు ఆయన బంధాన్ని స్థిరపరచాడో మీ బంధాన్ని కూడా ఎక్కడ స్థిరపరచాడు చెప్పిన? మీ వివాహ బంధాన్ని పరలోకంలోనే సిద్ధపరచాడు. అందరి పెళ్ళిళ్ళు పరలోకంలో సిద్ధమవుతాయి లేదో నాకు తెలియదు, కానీ బైబిల్లో రాయబడిన ఇలాంటి ఉత్తమ జంటలు ఖచ్చితంగా ఎక్కడ సిద్ధపడ్డాయి తెలిసి సంబంధాలు పరలోకంలో సిద్ధపడ్డాయండి. పరలోకంలోనే సిద్ధపరచాడు. అందుకే వీళ్ళు ఒకరికొకరు ప్రాణం పెడతారు, ఒకరికొకరు ఎదురు చూస్తారు, ఒకరికొరకు వాళ్ళ జీవితాలు చాలా అందంగా మార్చేసుకుంటారు. రోమిలికి రాసిన పత్రిక త్వరగా రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిన. సడన్గా ఈ మాట మనకెందుకు? ఇది ఎందుకంటే మీరు బైబిల్ చదవండి. ఇస్సాకు అనగానే బైబిల్ పండితులు ఇచ్చింది ఏంటో తెలుసా? ఇస్సాకు రాబోతున్న యేసుక్రీస్తు వారికి ముంగుర్తు. ఇస్సాకు రాబోతున్న వారికి ముంగుర్తు, ఇస్సాకు రాబోతున్న యేసుక్రీస్తుకి ముంగుర్తు అయితే రెబెక్కమ్మ రాబోతున్న సంఘానికి ముంగుర్తు. ఇక రాయబడిన మాట చూడండి. మన కొరకు ప్రాణం పెట్టాడు. మీకు ఎన్నిసార్లు ఆదికాండం చదివారు లేదు నాకు తెలియదు, కానీ ఒక్కసారి మీకు మనసు పెట్టి చదవండి, మీ ఇంటర్లో ఒకేసారి లేచి నిలబడతాయి. ఎందుకు తెలుసా? ఇస్సాకు చనిపోతే కానీ ఎవరు పుట్టలేదో తెలుసా? రెబెక్కమ్మ పుట్టలేదండి. అర్థం అవ్వలేదు కాదు, అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. ఒకసారి ఆదికాండం రండి. ఇస్సాకు చనిపోతే కానీ రెబెక్కమ్మ పుట్టలేదంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూడండి. ఆదికాండం రండి ఒకసారి 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా నీ కొడుకుని నాకు బలిగా అర్పించు అని చెబుతూ ఆ పరిస్థితులంతా మనకు తెలుసు. కత్తి పైకి ఎత్తాడు, కొడుకు మీదకి ఎత్తాడు. ఇదంతా జరిగిన తర్వాత 19వ వచనంలో తర్వాత అబ్రహాము తన పనివారి యొద్ద తిరిగి రాగా వారు లేచి అందరిని కలిసి బేర్షెబాకి వెళ్ళి అబ్రహాము బేర్షెబాలో నివసించును అంటే ఈ 19వ వచనం వరకు జరిగింది ఏంటో తెలుసా? ఆత్మీయంగా ఇస్సాకుని ఏం చేశారు తెలుసా? చంపేశారు. ఇస్సాకు ఎప్పుడైతే చనిపోయారో ఆ బలి కార్యక్రమం తర్వాత పుట్టిన పిల్లే రెబెక్కమ్మ పుట్టింది. కింద అదే వచనం రాయబడుతుంది చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు? భర్త చనిపోయిన సంగతులు జరిగిన తర్వాత అబ్రహాముకు తెలియబడినది ఏమనగా మిల్కా అనే ఒక ఆమె యందు నీ సహోదరుడు నాహోరునకు పిల్లలు కన్నారు. వారెవరనగా 23వ వచనంలో, ఆ 22వ వచనంలో చెబుతూ బెతేలు రెబెక్కను కనెను. ఆ సంగతులు జరిగిన తర్వాత ఎవరు పుట్టారు?
రెబెక్కమ్మ పుట్టింది. ఏ సంగతులు జరిగిన తర్వాత బలిపీఠం మీదకి ఇస్సాకు ఎక్కి దిగిన తర్వాత, బలిపీఠం మీద ఆత్మీయంగా ఎబ్రీ పత్రిక ప్రకారం ఆత్మీయంగా ఇస్సాకు చనిపోయిన తర్వాత, చనిపోయి బతికిన ఇస్సాకు కొరకు ఎవరు పుట్టారట? రెబెక్కమ్మ పుట్టింది. అంటే రెబెక్కమ్మకి ఇస్సాకి ఏజ్ గ్యాప్ ఎంత తెలుసా? 16-17 సంవత్సరాలు ఉంటాయి. 16-17 సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి బలిపీఠం ఎక్కడంటే ఆత్మీయంగా చనిపోయాడు, మళ్ళీ ఆత్మీయంగా పునరుద్ధానం చెందాడు. ఆత్మీయంగా చనిపోయి పునరుద్ధానం చెందిన ఈ అబ్బాయి కొరకు దేవుడిచ్చిన బహుమానం రెబెక్కమ్మని నడిపించి తీసుకొచ్చాడు. ఈ రాత్రి మళ్ళీ చెప్తాను, ఈ రాత్రి చచ్చిపో, నీ దేవుని కొరకు బలిపీఠం మీద చచ్చిపో, ఆత్మీయంగా చనిపో, ఈరోజే చనిపో. నువ్వు ఆత్మీయంగా చనిపోతే చెప్తున్నాను, రెబెక్కమ్మని తీసుకొచ్చి బహుమానం నీకు ఇస్తాడు ఆయన. రెబెక్కమ్మని తెచ్చిస్తాడు. ఈ రోజు వరకు జరిగినవి ఏమనంటే జరిగినవి చాలు. రెబెక్కమ్మ ఎలాంటి టైంలో దేవుడు ఇచ్చాడంటే చనిపోయాడు. తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి అన్ని విధాలుగా ఇస్సాకు చనిపోయాడు. ఇది ఎవరికి గుర్తు? ఇది ఎవరికి గుర్తంటే ఇస్సాకు చనిపోయి పునరుద్ధానం చెందాడన్నది ఎవరికి గుర్తంటే రాబోతున్న యేసుక్రీస్తు వారి గుర్తు. మీరు గమనించండి, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేస్తే కానీ ఎవరు పుట్టలేదు చెప్పండి? సంఘం పుట్టలేదండి. యేసుక్రీస్తు వారు తిరిగి లేస్తే కానీ అధికారికంగా సంఘం పుట్టలేదు. ఆయన తిరిగి లేచిన తర్వాత అధికారికంగా స్థిరపరచబడిన సంఘం. అంటే ఈ ఇస్సాకు స్టోరీ, ఈ రెబెక్కమ్మ స్టోరీ ఎవరిని చూపిస్తుంది చెప్పండి? రాబోతున్న సంఘాన్ని, రాబోతున్న యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. దీన్నే మెలసి, దీన్నే సారముగా కలిపి, దీన్నే పౌలు ఏం కోరుకున్నాడు తెలుసా? ఒక భర్తను చూస్తే రాబోతున్న యేసుక్రీస్తుని చూపించాలి, ఒక భార్యను చూస్తే రాబోతున్న సంఘాన్ని చూపించాలి, ఎత్తబడే సంఘాన్ని. రెబెక్కమ్మ ఎలాగైతే సంఘానికి గుర్తుకుందో, ఇస్సాకు ఎలాగైతే రాబోతున్న యేసుక్రీస్తు వారు గుర్తుకున్నారో, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి సంసారం చేస్తే రాబోతున్న యేసుక్రీస్తుని, ఎత్తబడే సంఘాన్ని మీ ఇద్దరు చూపించాలట. ఇదండి లైఫ్ మీనింగ్ అంటే. ఎంత పిక్చర్ తెలిస్తే అడుగుతున్నాను, ఎంత పెద్ద విషయం మీకు అర్థమైతే అప్పుడు రెడీ అవ్వండి పెళ్ళికి. పొదల చోట్న, పార్కుల్లో, ఇవన్నీ కాదండి. నా జీవితం అనే కథలో నా కథానాయకుడి కొరకు నేను అలాంటి సాక్ష్యంగా ఉన్నానని ఏ అమ్మాయి అబ్బాయి అనుకుంటారో వాళ్ళ జీవితాలు మళ్ళీ చెప్తున్నానండి, బంగారు పంటలాగా అయిపోతాయండి వాళ్ళ జీవితాలు. నా కథానాయకుడికి నేను ఏం గుర్తిస్తున్నాను? నా కథానాయకుడి కొరకు నేను ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాను? నా జీవితం అనే కథలో నా క్రీస్తు ఏ రోలు పోషిస్తున్నాడని ఎదురు చూడు. ఇస్సాకు జీవితంలో మెస్సయ్య అనే రోలు పోషించాడు ఇస్సాకు. రెబెక్కమ్మ జీవితంలో సంఘం అనే రోలు పోషించింది. అందుకే చూడండి, దిగిన వెంటనే అమ్మ ఏం కప్పిందంట? ముసుగు కప్పుకుందట. ఈ లోబడే తత్వం ఎవరిదో తెలుసా? సంఘానది. ఈ లోబడే తత్వం సంఘానది. అందుకే ఆత్మీయంగా పోలుస్తారు చాలామంది. పోలిక ప్రసంగంలో చెప్తారు, ఇదిగో ఈ రెబెక్కమ్మ రాబోతున్న సంఘానికి, ఈ ఇస్సాకు రాబోతున్న యేసుక్రీస్తుకి. ఈరోజు అడుగుతున్నాను, ఇంకా వాళ్ళిద్దరి కోసమే మాట్లాడుకుని ఊరుకోకండి. నువ్వెందుకు ఇస్సాకు అవ్వకూడదు, నువ్వెందుకు రెబెక్క అవ్వకూడదు అడుగుతున్నాను. ఈ ప్రేమికుల రోజున ఏదైతే మీరు చెప్తున్నారు, ఈ ప్రేమికుల రోజున అడుగుతున్నాను, నువ్వెందుకు ఇస్సాకు అవ్వకూడదు, నువ్వెందుకు రెబెక్క అవ్వకూడదు? వాళ్ళు ఎవరో గ్రహాంతరం నుంచి వచ్చారు, గ్రహాంతర జీవులు అనుకోకండి. వాళ్ళు ఈ గ్రహం మీద పుట్టారు, వాళ్ళు మనలాగే తల్లిదండ్రులు పుట్టారు. మీరెందుకు అవ్వకూడదు? మీరు ఉండి చూడండి. ఇంక అబ్రహాము లాంటి విశ్వాసులు తండ్రి అయిన వాడు మీకు మామగా వస్తాడు. చక్కటి తల్లిదండ్రులు మీకు భార్య భర్తలుగా మీరు చేయబడితే చక్కటి తల్లిదండ్రులు అత్తమామలుగా వస్తారు మీకు. దేవుడికి ఇలువనివ్వండి, దేవునికి ఇలువనివ్వండి, దేవునికి ఇలువనివ్వండి. మళ్ళీ మరి చెప్తాను, దేవునికి ఇలువనివ్వండి. ఇలాంటి యవనస్తులు సదస్సుల్లో, సభల్లో, ప్రార్థనలో దేవుడు 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 క్రీస్తుని మీరు ఎదురు చూడండి. మీ జీవితాలను అందంగా మార్చేస్తాడు. ఉత్తమమైన ప్రేమ ఏముందంటే రోమపత్రిక చెప్తుంది, మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. ఈ ప్రాణం పెట్టినోడి కొరకు నేను ఏం చేయాలి? ఇందాక అన్నయ్య మెసేజ్ ముగిస్తూ అన్నాడుగా, ఏం చేయాలి? నా పెళ్ళైనా ఆ ప్రాణం పెట్టినోడు చిత్తం నెరవేర్చడానికే చేసుకోవాలి. నా ఉద్యోగమైనా ఆ ప్రాణం పెట్టిన ఆయన కొరకే నా ఉద్యోగం చేయాలి. నా వ్యాపారమైనా ఆ ప్రాణం పెట్టిన ఆయనకి అనుకూలంగా ఉందో లేదో నేను చూసుకుని వ్యాపారం చేయాలి. నేను పోయే కూలి పనిలో కూడా నమ్మకంగా నా కొరకు ప్రాణం పెట్టిన వాడికి సాక్షిగా ఉన్నానులే చేయాలి. నా సంసారం కూడా నా ప్రాణం పెట్టిన నా క్రీస్తుకి సాక్షిగా ఉన్నాను లేదని నేను సంసారం చేయాలి. ఏమాత్రం నేను చేసే పనులు నా ప్రాణం పెట్టేవాడికి బాధ పెట్టేలాగా ఉన్నాయో నా జీవితానికి అర్థం లేకుండా బతుకుతున్నాను గుర్తుపెట్టుకోండి. ఇంత స్వచ్ఛమైన ప్రేమ, ఎంత అగాపే ప్రేమ, ఇలాంటి విలువైన ప్రేమ నీకు మ్యారేజ్కి ముందే అర్థమైతే, లేదు ఈ రాత్రే అర్థమైతే, ఈ ప్రేమను దాటిపోకు, ఎవరి వైపుకి చూడకు.
నీ దేహం మీద మళ్ళీ చెప్తున్నాను, గాలి కూడా పన్నవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకో. దేవుడు ఉన్నాడు, నా జీవితం దేవునికి, నా జీవితం రాబోతున్నా నా జీవిత భాగస్వామికి తప్ప ఇంకెవ్వరికి అధికారం లేదని నిష్ఠాగరిష్ట కలిగి తొందర ఏమీ లేక పరిశుద్ధత ఎంతో ఘటములను జాగ్రత్తగా కాపాడుకుని తండ్రి చిత్తం నెరవేరిస్తే సంవత్సరానికి ఒకసారి వస్తుందేమో ప్రేమికుల రోజు, కానీ ఎవ్రీడే మీ లైఫ్లో ఏముంటో చెప్పనా, ఎవ్రీడే లవ్ డే, లవ్ డే, లవ్ డే, లవ్ డే. ప్రేమిస్తూనే ఆ ప్రేమలో పులకించిపోతారు. ఈ మాట కొంచెం వైరాగ్యంగా ఉంటుందని అంటున్నాను, ఏమనుకోకండి. నీ భార్య ప్రతిరోజు నూతనమైన పెళ్లి కూతురులో ఉంటుంది. నీ భార్య, నీ భర్త ప్రతిరోజు నూతనమైన పెండు కొడుకులో ఉంటాడు. లేదంటే ఇలాంటివన్నీ నెరవేర్చుకుని మీరు చేసుకుంటే నసగాన్ని చేసుకున్నాను అనుకుంటావు, పనికి దాన్ని చేసుకున్నాను అనుకుంటావు. కానీ నువ్వు దేవునికి విలువనిస్తే నీ భార్య రోజు కొత్త పెళ్లి కూతురే, నీ భర్త రోజు కొత్త పెళ్లి కొడుకు. ఎందుకంటే మీ మధ్య గొర్రె పిల్ల ఉంటాడు, మీ మధ్య దేవుని చిత్తం ఉంటుంది. మీ బిడ్డల్ని మిమ్మల్ని దేవుడు ఎల్లకాలము కాచి కాపాడతాడు. స్వచ్ఛమైన ప్రేమ ఏంటో తెలుసా? పెద్దలను గౌరవించడం, పెద్దలకు లోబడడం, పెద్దలు చెప్పినట్టు చేయడం, దేవునికి మన జీవితాన్ని అంకితం చేసుకోవడం, పెళ్ళైన తర్వాత అప్పుడు ప్రేమించుకోవడం. ఇదే నిజమైన ప్రేమ. పెళ్ళికి ముందు పార్కులో ఉన్నది ప్రేమ కాదు. పెళ్ళికి ముందు బయట రోడ్ల మీద తిరిగేది ప్రేమ కాదు. మరి అంతా ఏంటంటే ఒంట్లో పడుతుందే జెండర్ ఫీలింగ్, వేడి. ఆ వేడే ప్రేమ అనుకుంటున్నారు తప్ప అది ఎప్పటికీ ప్రేమ కాదు. జాగ్రత్త చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాత్రి ముగిసిపోయింది, మించిపోయింది ఏమీ లేదు. మీ జీవితంలో చెప్పలేని తప్పులు ఇప్పటికే జరిగిపోయి ఉంటే ఎవరికి చెప్పకండి. ఎలా ఉన్నారో అలాగే లేచి నిలబడండి. ఆ దేవుని దగ్గర మొరపెట్టుకున్న, దేవా తెలుసో తెలియకో తప్పులు జరిగిపోయిన ప్రభు అంటే ఆ దేవునికి చెప్పు. దేవుడు వెనకున్నవన్నీ కొట్టుపడేస్తాడు, పాతవన్నీ గతించేలా తీసి పడేస్తాడు. నూతన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. లేచి నిలబడదామా? ఒకవేళ తల్లిదండ్రులైన వారు ఎవరైనా ఉంటే, మీ పిల్లల జీవితాల్లో ఇలాంటివి జరుగుంటే, మీ పిల్లల జీవితాల్లో చెప్పలేని చీకట్లు ఈ రోజుకి మచ్చలే ఇప్పటికే మీరు పడుంటే, ఎవరి పిల్లల మీద పేర్లు పెట్టకుండా మీ పిల్లల కొరకు ఈ రాత్రే నిలబడి ప్రార్థన చేయండి. దేవా మా పిల్లల జీవితాల్లో తెలుసో తెలియకో పొరపాట్లు జరిగిపోయాయని మీకు అనిపిస్తే ప్రార్థన చేయండి. అన్నిటిని క్షమించగలిగే దేవుడు, ఎలాంటి పాపాన్నైనా క్షమించగలిగే దేవుడు, నీ కొరకు తనను తాను తగ్గించుకున్న దేవుడు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటాడు, నూతన జీవితాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఇలాంటి జంటలు బైబిల్లో ఎందుకు రాయబడ్డాయంటే మాలాంటి వారికి కసి రావడానికే, మాలాంటి వారికి సిగ్గు కలగడానికే, మాలాంటి వారికి ఎంత నిష్ఠగా తండ్రి, ఎంత తండ్రి నిక్కర్సగా బతకాలో చూపించడానికి ఇలాంటి జీవితాలు రాశారు. ఆ 17 ఏళ్ళ ఆడపిల్ల సాక్ష్యం చూస్తుంటే ఈ రోజుకి మా ఇంటికి లేచి నిలబడుతున్నాయి. దేవా తండ్రి, ఒక్క అబ్బాయి తనకు తెలియదంట, ఇస్సాకుకి ఒక అమ్మాయి తెలియదంట తండ్రి. వాళ్ళకి వయసు వచ్చేంత వరకు ఎంతకాలం వాళ్ళు ఎలా బతికారు తండ్రి? కేవలం వాళ్ళ గుండెల్లో ఉన్నది ఆశ ఒకటే తండ్రి, తమ ఘటములను పవిత్రంగా కాపాడుకోవడమే దేవుని చిత్తమని బహుశా వాళ్ళకి అర్థమైపోయింది. దేవా అదృశ్యుడైన మిమ్ములను తండ్రి వారు అర్థం చేసుకున్నారు, వాళ్ళ జీవితాల్లో చూపించారు. అందుకే మీ కొరకు కట్టుబడి నిష్ట కలిగి ఉన్నారు కనుకే తండ్రి అలాంటి చక్కటి బహుమానాలను ఒకరికొకరు మీరు అనుగ్రహించారు. దేవా ఈరోజు ఎవరైనా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎవరైనా తండ్రి తెలుసో తెలియకో ప్రేమ తండ్రి, లౌకికమైన విషయాలు, లోక సంబంధమైన విషయాలు వారి జీవితంలోకి ఈ రోజుకే చొరపడి ఉండి ఈ రోజుకి వాళ్ళు నష్టపోయి ఉంటే వాళ్ళ పక్షమున తండ్రి మేము బతుకులాడుకుంటున్నాం తండ్రి. పూర్తిగా తీసివేయండి, శుద్ధులుగా వారిని మార్చేయండి. రెబెక్కమలా మళ్ళీ నూతనంగా పుట్టించండి. ఇస్సాకు బలిపీట నుంచి మళ్ళీ తండ్రి నూతనంగా ఆత్మీయంగా పునరుద్ధానం ఎలా చెందాడో అలాగే తండ్రి ఈ రాత్రి బలిపీఠం మీద నుంచి లేచిన ఇస్సాకు వలె తండ్రి ఈ తమ్ముళ్ళని, అన్నల్ని తండ్రి మీరు తీర్చిదిద్దండి. రాబోతున్న క్రీస్తుకి ముంగుర్తుగా ప్రతి కాపరాన్ని మీరు మార్చండి. రాబోతున్న అనేక మందికి తండ్రి క్రైస్తవ సాక్ష్యాన్ని చాటే తండ్రి చక్కటి భార్యగా, భర్తలుగా తండ్రి వారి కుటుంబాలను బలపరచండి. ఎవరైనా తండ్రులుగా, తల్లులుగా తండ్రి వారి బిడ్డల జీవితాల్లో జరిగిపోయిన నష్టాలు తండ్రి వారి జ్ఞాపకం వచ్చి ఈ రాత్రికి నిలబడితే వాళ్ళ చింత యావత్తును తండ్రి మీ మీద వేస్తున్నాం తండ్రి. ఆశగల వాళ్ళ ప్రాణాన్ని తృప్తిపరచండి, వాళ్ళ బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపండి. వాళ్ళ బిడ్డల జీవితాలు తండ్రి చూస్తుండగా తండ్రి నాశనకరమైన తండ్రి పరిస్థితుల్లోకి వెళితే వాళ్ళు తట్టుకోలేని, ఆ గుండెలు తట్టుకోలేని తండ్రి ఆ పరిస్థితులు వాళ్ళు చూడకుండా తండ్రి వాళ్ళు వేసారిపోకుండా, ఆ బిడ్డల జీవితాలు చూస్తుండగా తండ్రి ఇలాంటి మరకలతో తండ్రి కుసించిపోయి నశించిపోకుండా తండ్రి వాళ్ళ కళ్ళ ఎదుటే తండ్రి అద్భుతంగా మీరు మార్చండి. మా దేవుడి వల్లనే మా బిడ్డల జీవితాలు బాగున్నాయి, మా దేవుడి వల్లనే ఈరోజు మా కుటుంబాలు బాగున్నాయని తండ్రి ఆనందకరమైన రోజులు చూడగలిగే తండ్రి గొప్ప క్షమాపణ తండ్రి ఈరోజు వారికి దయచేయండి. ఉన్నతమైన జీవితాన్ని అనుగ్రహించండి. నా ముందు చెప్పిన అన్నని నడిపిస్తున్న అధ్యక్షుల వారిని తండ్రి, పెద్దల్ని, వేదిక మీద ఉన్న అనేక మంది తండ్రి సంఘ నాయకుల్ని, కాపరుల్ని, మాతో పాటు
అడుగులు తీస్తున్న నా అన్నల్ని, తమ్ముళ్ళని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ కట్టె కాలేంత వరకు తండ్రి మా జీవితాలు తండ్రి ఈ మట్టిలో పూడ్చిపెట్టేంత వరకు తండ్రి, నశించిపోయే వరకు మీ చిత్తమే నెరవేర్చడానికి తండ్రి. ఇంకా ఎన్ని ఊర్లు, ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని తండ్రి రోడ్ల మీద, ఎన్ని ప్రాంతాల్లో, మారుమూరు ప్రాంతాలకు మేము వెళ్ళాలని మమ్మల్ని సిద్ధపరిచారో ప్రతి ప్రాంతానికి పోవడానికి తండ్రి మాకు ఆరోగ్యాలు అనుగ్రహించండి, మా జీవితాలు సిద్ధపరచండి. కుటుంబాలుగా బిడ్డలతో తండ్రి మమ్మల్ని సిద్ధపరుస్తారని కోరుతూ మమ్మల్ని తండ్రి, మా జీవిత భాగస్వాములను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, మా శత్రువులు ఎవరైనా ఉంటే ఈ రోజుకి మమ్మల్ని హేళన చేస్తుంటే, మమ్మల్ని చెడ్డ మాటలు పలుకుతుంటే వారిని క్షమిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.